ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. నిరాటంకముగా దేవుని మందిరానికి రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయం జరిగిన 2 ఆరాధనలోనూ దేవుడు ఆయన మంచితనాన్ని తోడుంచి ఎంతో ఆత్మీయంగా ఆరాధనలు జరిపించారు. ఈ 3వ ఆరాధనలో మరి ఇక్కడికి చేరువచ్చిన వారు, ఆన్లైన్లో ఏకీవిస్తున్న వారు అందరూ కూడా ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్ముడు అభిషేకించి దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, ఈ ఆదివారమున నిరాటంకముగా నీ మందిరానికి రావడానికి సహాయం చేసినందుకు వందనాలు. నిన్న రాత్రినైనా విపరీతమైన వర్షం వచ్చింది, అయినప్పటికీ ఆదివారానికి తండ్రి మాకు చక్కటి వాతావరణం ఇచ్చారు. చిన్నగా వర్షం జల్లులు పడుతున్నప్పటికీ మేమందరము కూడా ఏమాత్రము రాజీ పడకుండా నీ మందిరానికి రావడానికి తండ్రి నీ కృప ఇచ్చారు. ఈ 3వ ఆరాధన నీ పాదాలకు అప్పగిస్తున్నాను. జరిగిన 2 ఆరాధనలు బట్టి నీ పాదాలకు వందనాలయ్యా. ఈ 3వ ఆరాధనలో నీ దక్షిణ హస్తము, నీ పరిశుద్ధ బాహువు నీవే మా అందరి మీద ఉంచండియ్యా. నీ దాసుని నీ సేవకుడు నిలబడి ఉన్నాను తండ్రి, నా నోటికి మీరే తోడుండండి. పరిశుద్ధాత్ముడా యేసయ్యా, నీ సత్యవాక్యముతో మమ్మల్ని అందరినీ ప్రతిష్ఠించి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే క్రైస్తవులకు ఉండవలసిన ఆసక్తిని గురించి ధ్యానించుకుందాం. ఆసక్తిని ఇంగ్లీష్లో జీల్ అంటారు. జీల్ ఫర్ ద లార్డ్. క్రిస్టియన్ జెలస్. హౌ వీ షుడ్ బి జెలస్ క్రిస్టియన్. క్రైస్తవులు, ఆసక్తి కలిగిన క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఆసక్తిని ఇంగ్లీష్లో జీల్ అంటారు. ZEAL, జీల్. అయితే గమనించండి, ఈ జీల్లోంచి వచ్చిన మాటే జెలస్ అనే మాట ఉంటుంది. జెలస్ అనే మాట మనం చూస్తే ZEALOUS, జెలస్ అనే మాటను మనం తీసుకుని ఈ రోజున క్రిస్టియన్ జెలస్ అంటే ఏంటి, క్రైస్తవుని యొక్క ఆసక్తి ఎలా ఉండాలి, ఆ క్రైస్తవుని ఆసక్తి నాకుంటే నీకుంటే మనకు వచ్చే లాభం ఏంటి, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమందరం కూడా క్రిస్టియన్ అంటే క్రీస్తుని అనుసరించి నడిచేవాడు క్రైస్తవుడు. క్రీస్తులో ఆ జెలస్ ఉందా, క్రీస్తులో అటువంటి ఆసక్తి ఉందా, క్రీస్తుని పంపిన తండ్రిలో అటువంటి ఆసక్తి ఉందా, ఇవన్నీ కూడా మనం చూద్దాం. జెలస్ అంటే ఏంటి, ఫాదర్ గాడ్లో ఉన్న జెలస్ ఏంటి, తండ్రి అయిన దేవునిలో ఉన్న ఆసక్తి ఏంటి, కుమారుడని యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆసక్తి ఏంటి, ఆయన శిష్యులలో ఉన్న ఆసక్తి ఏంటి, మనలో ఏ ఆసక్తి ఉండాలి, ఈ విషయాల్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా జీల్, ZEAL, జీల్ అంటే ఆసక్తి. ఆ జీల్లోంచి వచ్చిన మాట జెలస్, ZEALOUS, జెలస్. ఇదే ప్రొనౌన్సియేషన్తో కొంచెం స్పెల్లింగ్ మార్చి జెలస్నే ఇంకో మాట కూడా అన్నారు, JEALOUS. ZEALOUS ఒక మాట ఉంటే JEALOUS ఇంకో మాట. 2 జెలసే, ఇంచుమించుగా 2 ఒకేలాంటి అర్థాలే. కాదు, ఒక దానికి కొంచెం నెగిటివ్ ఇమోషనల్ ఫీలింగ్ ఉంటుంది, ఇంకోటేమో పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ZEALOUS అనే మాటకు అర్థం ఏంటంటే ఏ డీప్ డిజైర్, ఏ డీప్ ప్యాషన్ ఫర్ ఏ పర్సన్ ఆర్ ఫర్ ఏ మిషన్ ఆర్ ఫర్ ఎనీథింగ్. అనగా ఒక వ్యక్తి విషయంలో కానీ, ఒక పని విషయంలో కానీ, ఒక వస్తువు విషయంలో కానీ, దేని విషయంలో అయినా తీవ్రమైన కోరిక, అత్యున్నతమైన ఆసక్తి, దాన్ని ZEALOUS, జెలస్ అన్నారు. అలా కాకుండా JEALOUS, జెలస్ అన్నారు. JEALOUS, జెలస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అసూయతో కూడినది. JEALOUS అంటే అసూయతో కూడిన ఆసక్తి. ZEALOUS అంటే తీవ్రమైనటువంటి ప్యాషన్, ఒక తీవ్రతతో కూడిన ఆసక్తి. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, బైబిల్లో అవర్ గాడ్ ఈజ్ ఏ జెలస్ గాడ్ అని ఉంది. అవర్ గాడ్ ఈజ్ ఏ జెలస్ గాడ్, రోషం గల దేవుడు, జెలస్ గాడ్ అని ఉంది. ఇప్పుడు ZEALOUS జెలస్ గాడా, JEALOUS జెలస్ గాడా? చెప్పండి అమ్మ, అందరూ చెప్పాలి. మరి విన్న వాక్యానికి తగ్గట్టుగా మీరు చెప్పాలి ఆన్సర్.
దేవుడు ZEALOUS జెలస్ గాడా, JEALOUS జెలస్ గాడా? చెప్పండి, డాక్టర్ గారు మాట్లాడరా. ZEALOUS JEALOUS? బోతా? వెరీ గుడ్, యు ఆర్ రైట్, బోత్. Our God is a ZEALOUS jealous God, JEALOUS jealous God. ఏంటి అర్థం చెప్తాను. ZEALOUS అంటే ఏమన్నా దానికి అర్థం? తీవ్రమైన ఆసక్తి, ఒక మంచి పని కొరకు ఆసక్తి. ఉదాహరణకి పౌలు భక్తుడు అంటాడు తీతుకుతో, సత్క్రియల విషయంలో ఆసక్తి కలిగి ఉండయా అంటాడు తన ఆత్మీయ కుమారుడు. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చెప్పండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు. ఏ ఆసక్తి చెప్పండి గట్టిగా అందరూ? సత్క్రియల యందు ఆసక్తి. దీనికి ఉపయోగించిన స్పెల్లింగ్ ఏంటో తెలుసు ఇంగ్లీష్లో? నాన్న ఇంగ్లీష్ కూడా పెట్టు బాబు. తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా మీరు డిస్ప్లే చేయండి. దీనికి సత్క్రియల యందు ఆసక్తికి కింద ఏమైనా స్పెల్లింగ్ పెట్టాడు? ZEALOUS. అంటే మంచి క్రియల పట్ల ఆసక్తి కలిగి ఉండంటారా బాబు. నువ్వు నా కుమారుడు నాయన తీతుకు, నీకు నేను చెప్పే మాట ఏంటంటే, తీతు నువ్వు సత్క్రియల పట్ల ఆసక్తి దప్పిక కలిగి ఉండు అని ZEALOUS అన్నాడు. అంటే మంచి క్రియలు కానీ. ఇప్పుడు దేవుని గురించి చూసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే ZE కాదు, JEALOUS జెలస్ అన్నాడు. మన డిక్షనరీ మీనింగ్లో JEALOUS అంటే అర్థం ఏమొస్తుంది? అసూయ. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు అసూయపరుడా కాదా? మన దేవుడు అసూయపరుడా కాదా? మనకి అసూయ అనే వెంటనే నెగిటివ్ మీనింగ్ వస్తుంది కదండి. అసూయ అంటే అర్థం ఏంటో తెలుసా? అతడిని ఎవరన్నా ఆశిస్తే ఒప్పుకోరు, నాదిది అనేది. లేకపోతే అతడు ఏదన్నా మనతో సమానంగా మనని ఏదన్నా తీసుకున్నా, మనకు సంబంధించింది దేన్నన్నా ఆశిస్తే మనం షేర్ చేస్తామంటే కొన్ని షేర్ చేస్తాం, కొన్ని షేర్ చేయలేం. మనకున్న డబ్బుల్లో 100 రూపాయలు ఆశిస్తున్నాడు అనుకో, వి విల్ షేర్. నా డబ్బులే కానీ నేను షేర్ చేస్తాను. అలా కాకుండా 1,00,000 రూపాయలు లాగేస్తున్నాడు అనుకోండి, 100 ఇస్తాం కానీ 1,00,000కే అమ్మో ఇట్స్ బిగ్ మనీ, హౌ కెన్ ఐ షేర్ చేయ. ఏమండి మీకు అన్ని డబ్బులు ఉన్నాయి, 1,00,000 రూపాయలు షేర్ చేయండి అంటే, నేను షేర్ చేసే లిమిట్ ఉంది బాబు, అంతవరకు షేర్ చేస్తాను. అలా కాకుండా పక్కనోడు మన స్థలంలో 2 అడుగులు లోపలికి వచ్చాడు అనుకోండి, అన్ని అడుగులు ఉన్నది కదండి, 2 అడుగులే కదని వస్తానంటే ఇస్తామా? పోనీ దాన్నన్నా ఇచ్చే దాతృత్వం కలిగిన వారు ఉంటారు కానీ, అంటే చెప్పడానికి బాగోదు కానీ భార్యను ఆశిస్తున్నాడు అనుకోండి, ఎవడన్నా భర్తను ఆశిస్తున్నాడు అనుకోండి, అదేంటండి భార్యతో పోలుస్తారంటే? బైబిల్లో జెలస్ గాడ్ అంటే అదే ఇక్కడ అర్థం. బైబిల్లో జెలస్ గాడ్ అంటే ఎవడన్నా భార్యను ఆశిస్తే భర్తకి ఎంత రోషం పుట్టుకొస్తుందో, ఏ భార్యనైనా ఇంకొక స్త్రీ తను ఎదుర్కొంటే తన భర్తని ఆశిస్తున్నట్టుగా ఆకర్షిస్తున్నట్టుగా చేస్తే భార్యకి ఎంత రోషం పుట్టుకొస్తుందో, ఏ భార్య అన్నా ట్రై చేసుకొని అంటదా? ఏ భర్త అన్నా ట్రై చేసుకుని అంటాడా? చంపేలనంత రోషం వస్తుంది చూసారా? దేవుని యొక్క జలస్ కూడా అదే. యెహోవా దేవుడు సర్వలోకానికి, మరి ముఖ్యంగా ఇశ్రాయేలుకి ఇచ్చిన 613 ఆజ్ఞల్లో క్రోడీకరించి 10 ఆజ్ఞలు మాత్రమే ముఖ్యమైన ఆజ్ఞలుగా రాస్తే, అందులోనూ మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ దేవుడని యెహోవాను నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. భూమి మీదనే కానీ, ఆకాశమందునే కానీ, భూమి క్రిందనే కానీ దేని రూపమును నీవు చేసుకోకూడదు. ఇప్పుడు అమ్మ నువ్వు నా తల్లివు, ఈవిడి కూడా నా తల్లి లాంటిదే అంటే పర్లేదా? అనొచ్చా? వై నాట్? తప్పేముంది? ఆవిడ నన్ను కనకపోవచ్చు, బట్ షీఈస్ ట్రీటింగ్ మీ లైక్ ఏ హర్ సన్. కనుక నేను ఆమెను తల్లిలాగా నేను ట్రీట్ చేస్తున్నాను. తల్లి లాంటిది, తండ్రి లాంటిది, అన్నయ్య లాంటాడు, అక్క లాంటిది, పర్లేదు. చెప్పండి. అది చూసారు, మీరే చెప్పేస్తున్నారు. మన భార్య దగ్గరికి వెళ్ళి ఇంకొక లేడీ ఈవిడ నా భార్య లాంటిది అన్న చెత్త కొట్టారు.
భర్త దగ్గరికి వెళ్ళి ఈయన కూడా భర్త లాంటి వాడండి అన్న, నో వే, నో వే. దట్స్ వెరీ పర్సనల్, దట్స్ వెరీ పొసెసివ్ అండ్ నో బడీ వాంట్స్ టు షేర్. అందుకనే దేవునికి మనుషులకి మధ్య రిలేషన్ని దేవుడు భార్యాభర్తల రిలేషన్తో పోల్చి చెప్పాడు ఎఫెసీ 5లో. క్రైస్ట్ అండ్ ద చర్చ్ షుడ్ బి లైక్ ఎ బ్రైడ్ అండ్ ద గ్రూమ్. ఎవరితో షేర్ చేయడానికి వీల్లేదు. దేవుడని యెహోవా అంటున్నాడు, నా మహిమను నేను ఎవరికి పంచను. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వు దేవుడివే, ఇదిగో మరి బంగారంతో చేసుకున్నాను, ఇది దేవుడే అంటే దేవుడు ఊరుకుంటాడా? గెట్ లాస్ట్ అంటాడు. బంగారం నాశనం చేసిన నువ్వు నాశనం అవుతావు జాగ్రత్త. హౌ డేర్ యూ టు షేర్ మై గ్లోరీ విత్ దిస్ ఐడల్ అంటాడు దేవుడు. అది దేవుడు జెలస్ గాడ్. అందుకని 34వ అధ్యాయం నిర్గమకాండం ఒకసారి, నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి ఒకసారి. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఇక్కడ తెలుగులో ఆయన పేరే రోషం గల యెహోవా అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? హిజ్ నేమ్ ఈజ్ జెలస్ అన్నాడు. ఆయన మన దేవుని పేరేటట నాట్ జెడ్, JEALOUS. ఆయన మహిమను కానీ ఆయన దైవత్వాన్ని కానీ దేనితోనూ పోల్చలేనిది, దేనితోనూ షేర్ చేయలేనిది, దేనితోనూ కంపేర్ చేయలేనిది. హీఈస్ యునీక్. నన్ను వేరే వారితో కానీ వేరే విగ్రహాలతో కానీ పోల్చుకుంటే నేను అస్సలు అసహించను అన్నాడు దేవుడు. హిజ్ నేమ్ హిమ్సెల్ఫ్ ఈజ్ జెలస్. హీఈస్ జెలస్ గాడ్. JEALOUS అనే మాట అయినా ZELOUS అనే మాటనా ZEAL జీల్ అనే మాటలోంచి వచ్చింది. ఆ జీల్ అనే మాటకు అర్థం ఏంటి చెప్పానండి? ఆసక్తి. ఈరోజు మన ప్రసంగం యొక్క సబ్జెక్ట్ ఏంటండి? క్రైస్తవ ఆసక్తి. క్రిస్టియన్ జెలస్, బీయింగ్ ఎ జెలస్ క్రిస్టియన్. హౌ వీ షుడ్ లివ్ ఎ జెలస్ క్రిస్టియన్. మనం ఆసక్తి గల క్రైస్తవునిగా ఎలా ఉండాలి అనేది ధ్యానించుకునే ముందు తండ్రి యొక్క ఆసక్తిని చూద్దాం. ఫస్ట్ అవర్ ఫాదర్ గాడ్ ఈజ్ ఏ జెలస్ గాడ్. ఆ తర్వాత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఆసక్తిని చూద్దాం. ఆ తర్వాత క్రీస్తుని వెంబడించిన అపోస్తుల ఆసక్తిని చూద్దాం. ఆ తర్వాత మన ఆసక్తి ఎలా ఉండాలో చూద్దాం. ఫైనల్గా అటువంటి ఆసక్తి కలిగిన వాడికి ఎటువంటి ఆశీర్వాదం దేవుడిస్తాడో చూద్దాం. మనకు ఉందా లేదా చెక్ చేసుకుందాం అటువంటి ఆసక్తి. మొట్టమొదటిగా తండ్రి యొక్క ఆసక్తి. పరమ తండ్రి యొక్క ఆసక్తి రెండేనండి. 2 విషయాల్లో దేవుడు మన పట్ల చాలా ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. నెంబర్ 1 టు సేవ్ అస్, నెంబర్ 2 టు ప్రొటెక్ట్ అస్. మనల్ని రక్షించుటకు, మనల్ని కాపాడుటకు ఆయన ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. మనల్ని రక్షించాలంటే ఎలా రక్షించాలండి? ఎలా రక్షిస్తాడంటే దేవుడికి ఈ యొక్క జగత్ పునాది వేయబడక ముందే దేవుడు ఒక ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ మానవులు పాపంలో పడిపోయిన ఈ మానవుల్ని రక్షించడానికి ఏకైక రక్షణ మార్గము తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపి బలిగా అర్పించి క్రీస్తు రాజ్యాన్ని భూమి మీద స్థాపించడం ద్వారా మాత్రమే భూమి మీద ఉన్న సర్వ మానవులకు రక్షణ కలుగుతుందని దేవుని ఒక ముఖ్యమైన ఉద్దేశం, అనాథ ప్రణాళిక. ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ అసలు ఆయన యొక్క సావరిన్ ప్లాన్ అది. ఈ జగత్ పునాది వేయబడక ముందు ఆయన ఉద్దేశం. అందుకని యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు సుమారు 750 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన ఎవరు? ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధాన అధిపతి, సమాధానకర్త అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంటే, అటువంటి మెస్సయ్య యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు చూద్దాం ఒకసారి. అదే ఇప్పుడు నేను చదివిన మాట యెషయా గ్రంథం 9:6, 9:7వ వచనం చదవండి ఒకసారి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చూడండి లాస్ట్ లైన్లో, యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఏ ఆసక్తి అండి? మెస్సయ్య రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలా, ఆ రాజ్యంలో నీతి న్యాయాలు వరద నీళ్ళ ప్రవహించాలా, ఆ రాజ్యంలో ఆయన విశ్వాసం ఉంచు
ప్రతి వ్యక్తి రక్షింపబడాలి, ఆ కార్యము జరగాలని దేవుడని యెహోవా ఆసక్తితో త్వరపడుచున్నాడట. టు రిడీమ్ ద మ్యాన్ కైండ్, టు సేవ్ అస్ ఫ్రమ్ ద క్రూయల్ క్లచెస్ ఆఫ్ డెవిల్. సాతాను యొక్క బలమైనటువంటి వాడి బంధకాల నుండి మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, ఆయన కుమారుడైన మెస్సయ్య రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి సైన్యములుగా యెహోవా ఆసక్తితో ఎదురు చూస్తున్నాడట. ఎందుకని? మనల్ని రక్షించడానికి. రెండోది ఏంటి? రెండో ఆసక్తి చెప్పానేంటి? ఒకటి మనల్ని రక్షించడానికి, రెండోది టు ప్రొటెక్ట్ అస్, మనల్ని కాపాడడానికి. ప్రతి ఆపద నుండి, ప్రతి శత్రువు నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి రోగం నుండి కాపాడటానికి తండ్రి ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉన్నాడట దేవుని పిల్లల్ని. అందుకని అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడుతాడట. ఒకసారి ఇశ్రాయేలీలకి ఒక ఆపద వచ్చింది, మరి ముఖ్యంగా యోధా ప్రజలకి, యోధా రాజ్యానికి. అప్పుడు యోధా రాజ్యం చాలా బలహీనమైన రాజ్యం. అప్పుడు యోధా రాజ్యానికి రాజు అయిన హిజ్కియా. రాజు అయిన హిజ్కియా కాలంలో యోధా రాజ్యాన్ని హిజ్కియా ఏళ్తున్న క్రొత్తలో అతడు ఇంకా స్థిరపడినప్పుడు, రాజ్యం బలహీనంగా ఉన్నప్పుడు ఒక బలమైన రాజ్యం అటాక్ చేసింది యోధా రాజ్యాన్ని. ఆ బలమైన రాజ్యమే అషేరీల రాజ్యం. ఆ రోజుల్లో అషేరీలు మహాబలవంతులు, చాలా యుద్ధ సామాగ్రి కలిగిన వారు. వారితో యుద్ధం చేసి గెలవడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం అన్నమాట. అటువంటి సమయంలో యెషయా ప్రవక్త ఉన్నాడు. రాజైన హిజ్కియా ఇంకా యూదుల పెద్దలందరూ భారంతో ప్రార్థన చేసి బట్టలు చింపుకొని కన్నీటితో దేవునికి మొరపెడితే దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? కంగారు పడద్దు, నేను మీకు చెప్పే వాగ్దానం ఏంటో తెలుసా? అంత మహాబలవంతుడైనటువంటి అషేరీల రాజ్యం మీ మీదకి వస్తుంది, కానీ ఒక్క బాణము కూడా మీ మీద ఎగరదు. వాడు వచ్చినట్టు పారిపోతాడే తప్ప ఒక్క బాణాన్ని కూడా మీ యొక్క రాజ్యం మీదకి వాడు ప్రయోగించలేని విధంగా నేను చేస్తా. నేను చెప్పడమే కాదు, ఆసక్తితో దీన్ని నెరవేరుస్తానంటున్నాడు. చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం నుండి. యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకనూ క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకున్నవారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. ఏమి నెరవేరుస్తుంది చెప్పండి? యెహోవా యొక్క ఆసక్తి దీన్ని నెరవేరుస్తుందట. ఏమి నెరవేరుస్తుందట? నెక్స్ట్ వచనం. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ యారో, ఒక కేడెమునైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. వాడు ఇక్కడ వరకు వస్తాడు, కానీ ఎలా వస్తాడు అలాగే పారిపోతాడు. ఒక్క బాణమైనా మీ మీద ప్రయోగించడం. మరి వాడు చాలా బలవంతుడు కదండి, వాడు అప్పటికే చాలా రాజ్యాలను కూల్చేసినాడు కదండి, వాడు ఎలా నీకు అనవసరం. ఎవరి ఆసక్తిది? నిన్ను కాపాడడం అనేది యెహోవా దేవుని ఆసక్తి అయితే నువ్వెంత రిలాక్స్ అవ్వచ్చు. దేవా, నన్ను కాపాడుట నీ ఆసక్తి అయినప్పుడు నేనెందుకు ప్రభు కృంగిపోవాలా? ఆడు బాణం వేసుకొస్తే ఏంటి, బాంబు వేసుకొస్తే ఏంటి, అంతేనా? నా దగ్గర ఇన్ని బాణాలు ఉన్నాయి, ఇన్ని బాంబులు ఉన్నాయని అడి చెప్పుకొని ఉండు కాక. ఒక్కటి కూడా నా మీద పడకుండా నన్ను కాపాడువాడు నాకుండగా నాకెందుకు భయం, నాకెందుకు దిగులు? ఈరోజు కొన్నిసార్లు మనం మన యొక్క ఆపదలను చూసి, శత్రువులను చూసి, మనకు బాధ కలిగించే వారిని చూసి కృంగిపోతూ ఉంటాం. ఇంకా మన మీద ఏది చేయకపోయినా ఆల్రెడీ పాస్ట్లో జరిగిన అన్నీ కూడా ఆలోచన చేసి కృంగిపోతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నాయనా, నువ్వు నన్ను ఆసక్తితో నా ఎద్దకు చేరావు కాబట్టి నేను నిన్ను ఆసక్తితో రక్షించి కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమెన్. ఎస్ లార్డ్, యు ఆర్ మై సేవియర్ అండ్ యు ఆర్ మై ప్రొటెక్టర్. దిస్ ఈజ్ ద జీల్ ఆఫ్ గాడ్. ఆయన పిల్లల్ని రక్షించుకొనుటకును, ఆయన పిల్లల్ని కాపాడుకొనుటకును మన పరమ తండ్రి యొక్క ఆసక్తి. రైట్. ఇప్పుడు యేసు ప్రభు ఆసక్తి ఏంటి? మరి భూమి మీదకి వచ్చాడు కదా, దేవుడైన యేసయ్య తన దైవత్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఆయన ఆసక్తి చూపించాడు. ఎందుకో తెలుసా? ఆ ఆసక్తి మనం కూడా కలిగి ఉండాలని. యేసు ప్రభు భూమి మీద ఒక మనిషిగా జీవించిన కాలం అంతా కూడా ఒక ఎగ్జాంపులరీ లైఫ్ జీవించాడు. అరే నాయనా, మీరు నన్ను పోలి ఎలా నడవాలరా, ఇటువంటి ఆసక్తి కలిగి ఉండాలని యేసయ్య మనకి ఒక సాక్షార్థమైన జీవితాన్ని ఆయన జీవించి చూపించాడు. యేసు ప్రభువులో ఉన్న ఆసక్తులు కొన్ని చూద్దాం. ఒక 4 లేక 5 ఆసక్తులు చూద్దాం.
ఆయన ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు అనేది మనందరికీ తెలుసు. యేసు ప్రభు పరిచర్య ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? ఎన్ని సంవత్సరాలు అండి? 30 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు అయిన తర్వాత యేసు ప్రభు ప్రీచింగ్ మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. అరే 30 ఇయర్స్ ఎందుకు టైం వేస్ట్ చేశాడు ఆయన అనిపించలేదు ఎప్పుడు? నేనే నా 22వ సంవత్సరంలో సేవకు వచ్చాను. 22వ సంవత్సరంలో సేవకు వచ్చాను నేనే. మరి యేసు ప్రభు 30 సంవత్సరాల వరకు ఎందుకున్నాడు? ఆయన టీనేజ్లోనే సేవకు వచ్చేయచ్చు కదా. వై హీ వెయిటెడ్ ఫర్ 30 లాంగ్ ఇయర్స్? చెప్పండి. చెప్పాలి గట్టిగా. 30 సంవత్సరాల వరకు యేసయ్య ఒక్క ప్రసంగం చేసినట్టు ఎక్కడైనా ఉందా? లేదు, ఎక్కడా లేదు. 30 ఇయర్స్ లోపల. ఎందుకని? వెరీ గుడ్. పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్ర ప్రకారం యాజక వృత్తిలోనికి వెళ్ళాలంటే 30 ఇయర్స్ మినిమం ఉండాలి. యేసు ప్రభు మన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన యాజకునిగా ఉండడానికి యేసు ప్రభు ధర్మశాస్త్రానుసారంగా జీవించడే లేదా? ఎస్, హీ ఫాలోడ్ ద లా. ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించి మనల్ని ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు. ఆయన ధర్మశాస్త్రం తూచా తప్పకుండా పాటించినాడు ఆయన ఒక్కడే సృష్టిలో. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞల్ని కూడా పాటించి, ఎందుకంటే 613లో 612 పాటించి ఒకటి పాటించమని పాపే. ఆయన 613 పాటించినాడు ఆయన ఒక్కడే. పాటించి మనలను ధర్మశాస్త్రం యొక్క భారమైన కాడిని విడిపించాడు. ఆయన కృపా సువార్త మనకి ఇచ్చాడు. అట్టి యేసు ప్రభు 30 సంవత్సరాల వరకు సువార్త చేయకపోవడానికి గల కారణం ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా 30 సంవత్సరాల తర్వాతే యాజక వృత్తిలో ఉండాలి. అంతేగాని అంటే మనకు ఓటు హక్కు 18 సంవత్సరాలు, మరి కొన్ని దేశాలు 20 సంవత్సరాలు ఉన్నట్టు ఇస్రాయేల్ 30 సంవత్సరాలు కాదు. ఇస్రాయేల్లో కూడా 20 సంవత్సరాల నుండి మేజర్సే. కానీ యాజకత్వంలోనికి వచ్చేటప్పటికి 30 సంవత్సరాలు కావాలని యేసు ప్రభు వెయిట్ చేశాడు. అయితే ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు ఆయన? 3.5 సంవత్సరాలు. యేసు ప్రభు సేవ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన సేవ ప్రారంభంలోను సేవ ముగింపులోను ఒకే కార్యాన్ని చేశాడు. ఏంటి? ఎవరు చెప్తారా? ఫాస్టింగ్. దట్స్ గుడ్ ఆన్సర్. ఇంకా ఒక ప్రత్యేకమైన కార్యాన్ని ఇన్ ద బిగినింగ్ అండ్ ద ఎండింగ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆయన చేశాడు. చెప్పాలి, ఎవరన్నా గెస్ట్ చేస్తారా? చాలామంది చెప్పలేరు, కానీ ఇది మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు సిలువకు అప్పగించబోయే ముందు హోలీ వీక్లో మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే, పరిశుద్ధ వారంలో మొట్టమొదటిగా ఆదివారం ఆయన చేసిన పని ఏంటి చెప్పండి? మట్లాదివారం ఆయన చేసిన పని ఏంటి? దేవాలయాన్ని శుభ్రపరిచాడు. శుభ్రపరచడం అంటే బూజులు దులిపాడా? దేవాలయంలో జరుగుతున్న దుర్మార్గమైనటువంటి వ్యాపారాలని, నా దేవుని మందిరము ప్రార్థనా మందిరముగా పిలువబడిన ఈ మందిరాన్ని మీరు దొంగల గుహగా మార్చేశారు, వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు అని బయటికి గెంటేశాడు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు దేవాలయాన్ని శుభ్రపరచడం అనేది ఆయన జీవితంలో ఆయన యొక్క చివరి పరిశుద్ధ వారంలో చేసిన కార్యం అనుకుంటారు. కానీ 2 సార్లు చేశాడు అది. ఒకటి ఆయన సువార్త ప్రారంభించిన ప్రారంభ వారంలో చేశాడు. 2 ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన చివరి వారంలో చేశాడు. మట్లాది వారంలో చేసిన కార్యం మనందరికీ తెలుసు. యేసు ప్రభు సువార్త ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి అద్భుతం ఏంటి? వాట్ వాజ్ ద ఫస్ట్ మిరకిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? టర్నింగ్ వాటర్ ఇంటూ వైన్. కానా వివాహంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చగా ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచడం అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అది ఎక్కడ ఉంటుంది? యోహాను సువార్త 2వ అధ్యాయం స్టార్టింగ్లోనే ఉంటుంది. అది అయిపోయిన వెంటనే తర్వాత చేసే కార్యమే డైరెక్ట్ దేవాలయానికి వెళ్ళి అందులో ఉన్న వ్యాపారం చేసిన వాళ్ళని బయటికి ఎండేసాడు. చదవండి అన్నమాట ఒకసారి. అదే యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి ఒకసారి. పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. ఇది మీరు మట్లాదివారంలో జరిగింది అనుకోదు సుమా. దట్ వాజ్ సెకండ్ టైం. ఇది ఫస్ట్ టైం. 2 సార్లు దేవాలయంలో దేవుడు వ్యాపారం చేసేవాళ్ళని బయటికి గెంటేశాడు.
ఎందుకని దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది? మరి ముఖ్యంగా అక్కడ రెండు రకాల వ్యాపారాలు జరిగాయి. ఏంటో రెండు రకాల వ్యాపారాలు? పావురాలు, జంతువులు అమ్మే వ్యాపారం ఒకటి. రెండోది ఏంటి? రోకలు మార్చువారి. రోకలు మార్చడం అంటే ఏంటండి? ఫారిన్ ఎక్స్చేంజ్ అండి, ఫారెక్స్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పావురాలు అమ్మేది, జంతువులు అమ్మేది అక్కడ బయట అమ్మేవారు. ఎందుకంటే సంవత్సరంలో పస్కా పండుగ కంటే ఇస్రాయేల్ ఏ దేశానికి వెళ్ళిపోయినా మొత్తం అందరూ గ్యాదర్ అయిపోతారు. అక్కడ గ్యాదర్ అవ్వడం, అక్కడ పస్కా బలి పశువుని వధించడం ఖచ్చితంగా జరగాల. కనుక యెరూషలేం థిక్లీ పాపులేటెడ్ అనమాట. ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళు అందరూ వచ్చేస్తారు. వచ్చిన వారందరూ బలి అర్పించాలి. వాళ్ళు వచ్చేటప్పుడు అంత దూరం నుంచి పావురాన్నో అంత దూరం నుంచి గొర్రెపిల్లను తెచ్చుకోవడం కష్టం. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే అక్కడికి వచ్చి అక్కడ బయటే అమ్మేవారు అనమాట. అక్కడ కొనుక్కునేవారు. అది ఒక బిజినెస్ సెంటర్ అయింది బయట. ఆ తర్వాత ఇంకో బిజినెస్ ఉంది. ఏంటి ఆ బిజినెస్? రోకలు మార్చడం. రోకలు అంటే డబ్బులు మార్చడం. ఎందుకు డబ్బులు మార్చవలసి వచ్చింది? అక్కడ ముఖ్యంగా రెండు కరెన్సీలు ఉన్నాయి. ఉన్నది. రూలింగ్ కరెన్సీ రోమీల కరెన్సీ. రెండు ఆ యొక్క సిటిజన్స్ యొక్క ఆ దేశస్తుల కరెన్సీ ఏంటి? యూదుల కరెన్సీ. యూదుల కరెన్సీ ఒకటి ఉంది, రోమీల కరెన్సీ ఒకటి ఉంది. ఇప్పుడు అక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎందుకు జరుగుతుంది చెప్పండి? అక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఆ యొక్క ఫారెక్స్ రోకలను మార్చడం అనేది ఎందుకు జరుగుతుంది? వచ్చిన వాళ్ళ కానుకలు వేయాలా? కానుకలు వేసేటప్పుడు ఎందుకు మార్చవలసి వస్తుంది? వెరీ గుడ్. ఇప్పుడు ఎవరన్నా ఇక్కడికి వచ్చారనుకోండి, మన చర్చికి అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర ఏ డబ్బులు ఉంటాయి? సాధారణంగా డాలర్స్ ఉంటాయి. ఎవరన్నా కానుకల్లో డాలర్స్ వేస్తానని మనం వద్దంటామా? చెప్పండి. ఏదన్నా ఇవ్వచ్చు, వద్దనే రూల్ ఏం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళామనుకోండి, అమెరికాలో మన దగ్గర డాలర్స్ లేవనుకోండి, 500కి 5 ఉంటే వేసేసాం అనుకోండి. ఎందుకు వేసారని వాళ్ళని అడుగుతారా? మార్చుకుంటే తర్వాత వాళ్ళు మార్చుకుంటారు. కానీ యూదుల మందిరంలో యూదుల డబ్బులే ఇవ్వాలి. యూదుల మందిరంలో రోమా డబ్బులు వేయకూడదు. ఎందుకు అంటే రోమీల యొక్క డబ్బుల మీద రోమీల యొక్క చక్రవర్తి బొమ్మలు, ఆ యొక్క దేవతల బొమ్మలు ఉంటాయి. ఆ దేవతలు ఆ రోజుల్లో ఎంపరర్ వర్షిప్ అనేది ఉండేది. అంటే చక్రవర్తిని కూడా దేవునిగా ఆరాధించే పద్ధతి. అందుకని డబ్బుల్ని కొంతమంది ఇళ్ళ కళ్ళు అద్దుకుంటారు చూసారండి, అది దేవుడని, దాని మీద దేవుడు బొమ్మ ఉందని. అలాగా యూదులు ఏం చేసేవారంటే రోమీల యొక్క డబ్బులు దేవుని మందిరంలో వేయుట విగ్రహారాధనతో సమానం అని చెప్పి, మీరు మీ దగ్గర రోమన్ కరెన్సీ ఉన్నా బయట రోకలు మార్చుకునే వారి దగ్గరికి వెళ్ళి దాన్ని జూయిష్ కరెన్సీలోనికి మార్చుకుని అప్పుడే కానుకలు వేయమన్నాడు. కానుకలు వేయాలని ఆచారం ఉండేది. అందుకని అక్కడ ఫారెక్స్ జరుగుతుంది. ఓకే, వాట్ ఎవర్. అయితే ఏమైందంటే ఆ బిజినెస్ ఎక్కువైపోయి, జనాలు ఎక్కువైపోయి, ఎక్కడో బయట ఉన్న ఫారెక్స్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మందిరంలోకి వచ్చింది. అట ఇక్కడ ఆరాధన అంటే పక్కనే స్టాల్స్ పెట్టేశారట. అలాగా ప్రభుకి చాలా వేదన అయిపోయింది. చూసి ప్రభు ఏం చేశాడు? అరే, నా మందిరం ప్రార్థనా మందిరం, ప్రపంచ నలుదిక్కుల నుంచి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటే ఇక్కడ ఫారెక్స్, ఇక్కడ వ్యాపారం పెట్టారు, దొంగోళ్ళరా మీరు అని చెప్పి బయటికి గంటేశాడు. అంటే యేసు ప్రభు జీవితంలో ఒకే ఒకసారి ఆయన కోపాన్ని, వేదనను, తీవ్రతను ఎక్కువ చూసేది ఎప్పుడంటే ఈ టైమే. ఎప్పుడు? దేవుని మందిరాన్ని పాడు చేస్తున్న వారిని బయటికి గెంటినప్పుడు. మరొక సందర్భంలో తాడుని కొరడాగా అయినా అల్లి దానితో గెంటేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ యేసు ప్రభు అలా చేస్తుంటే యేసు ప్రభు ప్రక్కనున్న శిష్యులు వారు ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. పాత నిబంధన గ్రంథంలో వచనం, కీర్తనల గ్రంథం 69వ కీర్తన 9వ వచనంలో ఇదే యేసు ప్రభు గురించిన ఒక మెస్సానిక్ ప్రాఫెసీగా భక్తుడైన దావీదు చెప్పిన మాటను ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమన్నట? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నేను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువులు ఏ ఆసక్తి చెప్పండి?
నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. కాబట్టి యేసు ప్రభువులు ముఖ్యంగా ఉన్న ఒక 5 ఆసక్తులు మనం చూస్తే, నెంబర్ 1, ద డిజైర్, ద జీల్ ఫర్ ద గాడ్ శాంక్చురీ. దేవుని సన్నిధి కొరకు అయిన ఆసక్తి. ఏంటి దేవుని సన్నిధి కొరకైన ఆసక్తి? దేవుని సన్నిధిలో బూజులు ఉండకూడదు, దేవుని సన్నిధిలో ఆ సున్నం పోకూడదు, అదే ఆసక్తి. ఏంటి చెప్పండి దేవుని ఆసక్తి? కీపింగ్ గాడ్స్ టెంపుల్ హోలీ అనే మాటకు అర్థం ఏంటంటే, పరిశుద్ధంగా అంటే క్లీన్గా కాదు, పరిశుద్ధంగా అంటే దేవుని కొరకైన కార్యాలే అంతే. సెట్ అపార్ట్ ఫర్ ద లార్డ్. అయితే ప్రార్థన జరగాల, లేకపోతే ఆరాధన జరగాల, లేకపోతే వాక్య బోధన జరగాల, లేకపోతే పరిశుద్ధ సహవాసం జరగాల, అంతేగాని వ్యాపారాలు ఇక్కడ జరగకూడదు. ఇట్ ఈస్ నాట్ ఎ క్లబ్. చర్చ్ ఈజ్ ఎ కాంగ్రిగేషన్, ఇట్ ఈస్ నాట్ ద క్లబ్. క్లబ్ ఈజ్ డిఫరెంట్ అండ్ కాంగ్రిగేషన్ ఈజ్ డిఫరెంట్. దీన్ని క్లబ్ని చేయొద్దు, దీన్ని మర్చెంటైజ్, దీన్ని వ్యాపార గృహగా చేయొద్దు అని చెప్పి యేసు ప్రభు ఆసక్తితో దాన్ని సరిచేశాడు. ఈరోజు మనం కూడా గమనించండి, ఆర్ వీ కీపింగ్ అవర్ గాడ్ శాంక్చురీ హోలీ? ఆ ఆసక్తి మనలో ఉందా? దేవుని మందిరాన్ని హోలీగా మెయింటైన్ చేస్తున్నామా? దేవుని మందిరం హోలీగా మెయింటైన్ చేయాలంటే ఒకటే, కంటిన్యూస్గా ఇక్కడ ప్రార్థనలు జరగాల, నిత్యము ప్రార్థనలు జరగాలి. అందుకనే మన చర్చ్ పేరేం పేరు పెట్టుకున్నాం? జీసస్ ప్రేయర్ హౌస్. యేసుక్రీస్తు ప్రార్థనా ఇల్లు, ప్రార్థనా గృహం. నిత్యము ప్రార్థనలు జరిగితేనే ఇది దేవుని మందిరం. అంతేనా? ఏసీ ఉందా, పైన బెల్ టవర్ ఉందా, దానిపైన సిలువ ఉందా? అవసరం లేదు. ఏం మనకి చిన్న పాకైనా పర్లేదు, చిన్న పెంకుటిల్లు అయినా పర్లేదు, ఏ ఫెసిలిటీస్ లేకపోయినా పర్లేదు, నిత్యము ప్రార్థనలు జరుగుతూ అది ప్రార్థనలకే ప్రత్యేకింపబడింది అయితే చాలు. అది నెంబర్ 1 ఆసక్తి. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మనందరిలోనూ ఉండాలండి. దేవుని మందిరం గురించిన ఆసక్తి మనందరిలో ఉండాలి. ఇక 2వ ఆసక్తి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న 2వ ఆసక్తి ఏంటంటే, అనేక మార్లు యేసయ్య చెప్పిన మాట మనం చూడొచ్చు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నా ఆసక్తి, నా పని. ఎందుకు వచ్చాను అంటే నా తండ్రి చిత్తం చేయడం అంతే. అది నిద్రాహారాలు లేకపోయినా పర్వాలేదు, కష్ట నష్టం ఉన్నా పర్వాలేదు, శ్రమలో బాధలు ఉన్నా పర్లేదు, నా తండ్రి టు డూ మై ఫాదర్స్ విల్, దట్స్ ఇట్. నా తండ్రి చిత్తం చేయాలి. నీరసంగా ఉందా, అలసిపోయానా, ఆకలేస్తుందా, బద్ధకంగా ఉందా, ఐ డోంట్ మైండ్. ఒకరోజు యేసు ప్రభు ఆయన శిష్యులతో పాటు వెళ్తూ ఉండగా సమరయ గ్రామానికి వచ్చారు. ఏమన్నా తినడానికి ఉందా అని అడిగినప్పుడు యేసుప్రభు శిష్యులు ఎవరు కూడా క్యారేజ్ తీసుకురాలేదు, ఏ ఫుడ్ ఏం క్యారీ చేయట్లేదు. వెంటనే యేసుప్రభు అన్నారు, వెళ్ళి భోజనం తీసుకురండి అన్నారు. వాళ్ళందరూ వెళ్ళారు యేసుప్రభుకి భోజనం తీయడానికి, వాళ్ళకు భోజనం తెచ్చుకోవడానికి. అందరూ వెళ్ళి భోజనం తెచ్చే లోపల యేసుప్రభుని పిలిచారు. ప్రభా భోజనం తెచ్చానంటే యేసుప్రభు అన్న మాట ఏంటి? మీకు తెలియని మరొక ఆహారం నాకు దొరికేసింది అన్నాడు. వీళ్ళు ఏమనుకున్నారు? ఆవిడ ఎవరో క్యారేజ్ తెచ్చిందేమో యేసుప్రభుకి అనుకున్నారు. ఆ యేసుప్రభు తెచ్చిన క్యారేజ్ ఏంటి చెప్పండి? చదవండి అన్నమాట. యోహాను సువార్త 4:34 గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంతే. 5 భర్తలను మార్చేసిన ఒక పాపాత్మురాలైన స్త్రీ, మరొక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటున్న స్త్రీ అక్కడ నీళ్లు తెచ్చుకోవడానికి వచ్చింది. ఆ పాపాత్మురాలైన స్త్రీని చూసి యేసు ప్రభుకి దయ కలిగి ఆమెకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ లోపల వీళ్ళు వచ్చారు. రా ప్రభు భోజనం చేసేద్దామంటే, ఇంకో ఫుడ్ ఉంది నాకు అన్నాడు. ఏంటి ఆ ఫుడ్ అట? టు ప్రీచ్. సువార్త ప్రకటించటే నా ఆహారం. అందుకనే ఆకలితో ఉన్న యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చి, నువ్వు ఆకలితో ఉన్నావు, 40 రాత్రుం పగలు ఉపవాసం ఉన్నావు, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినంటే యేసు ప్రభు అన్నమాట, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తా అన్నాడు. ఆయన వాక్యం మాట్లాడుతుంటాడు కానీ స్ట్రెంత్ వచ్చింది. కాముగా సువార్త ప్రకటించడానికి ఎవరు లేకపోతే ఆయనకి ఆకలేసింది. అన్నా ఏమన్నా రొట్టె ఏమన్నా తెచ్చారని ఎప్పుడు అడిగాడు యేసయ్య? సమరయ స్త్రీ వచ్చినప్పుడు అడిగాడా? అడగలే. ఎవరు లేరు అక్కడ సువార్త ప్రకటించడానికి. ఆకలేసింది. భోజనం తేమని ఈ లోపల సువార్త ప్రకటించడానికి అవసరత కలిగిన పాపాత్మురాలు కనబడింది. ఆకలి ఎగిరిపోయింది ప్రభుకి. ప్రభా ఫుడ్ తెచ్చాం ప్రభా, వదిలేండి పక్కన పెట్టండి, నాకు ఇంకో ఫుడ్ ఉంది. ఇక్కడ బైబిల్లో మాట ఉంటుంది, యేసును ఆయన శిష్యులను భోజనము చేయుటకైనను వారికి సమయం లేదు అనే మాట ఉంటుంది. అంత తీవ్రంగా వాళ్ళు శ్రమపడ్డారండి. చదవన్నమాట మార్కు సువార్త ఒకసారి. మార్కు సువార్త 6:31.
Gospel according to Mark chapter 6 and verse 31. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. దేనికి అవకాశం లేదమ్మా? ఫుడ్, భోజనం లేక కాదు, భోజనం ఉంది, తినటానికి అవకాశం లేనంతగా జనాలు మీద పడిపోతున్నారు. అందుకనే ఒకసారి యేసుప్రభు వాళ్ళని చూసి బాధపడ్డాడట. కోత విస్తారం కానీ కోసేవారు లేరు, కాపరు లేని గొర్రెలు ఇంతమందికి కాపర్లు లేరు, అయ్యో 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 అని బాధపడ్డాడు. మొన్న మన సంఘానికి ఛత్తీస్గఢ్లో పరిచర్య చేస్తున్న ఒక మిషనరీ మన సంఘానికి వచ్చారు. ఆయనకి మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. తన పేరు సునీల్. నేను అన్నాను, సునీల్ అక్కడ ముగ్గురితో ప్రారంభించాడు. ఛత్తీస్గఢ్లో వెరీ డ్రై ఏరియా, కొన్ని ఊర్లకి చర్చే ఉండదు అక్కడ. మనకి ఇక్కడ వీధులకి చర్చిలు ఉన్నాయి చూసారా, అక్కడ ఊర్లు వెళ్ళిపోయిన చర్చిలు లేవు. ఒక డ్రై ఏరియాలో ఇద్దరితో ప్రారంభించాడు, ముగ్గురు అయ్యారు, ముగ్గురల్లా 10 అయ్యారు, 10 50 అయ్యారు, 50 100 అయ్యారు. అక్కడ చిన్న చర్చి కడుతున్నానని అంటే మన సంఘం నుంచి సపోర్ట్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ మనం సపోర్ట్ చేస్తున్నాం తనకి. కొంతమంది మిషనరీస్కి మన చర్చిని సపోర్ట్ చేస్తున్నాం. చర్చ్ కట్టడానికి సహాయం చేసి అక్కడ చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు 100 మంది అయ్యారు. ఆ తర్వాత వచ్చిన సంవత్సరంలో 300 మంది అయిపోయారు. ఎప్పుడెప్పుడు ఆరాధన జరుగుతాయి అంటే ఆదివారం లేదని ఎవ్రీడే అన్నాడు. ఎవ్రీడే ఆరాధన ఏంటయ్యా బాబా? నన్ను ఎవ్రీడే వాళ్ళు వచ్చి పిలిచి చేసుకుంటారు. అన్న రండి అన్నయ్య, మాకు వాక్యం చెప్పండి అన్న అని పిలిచి మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఆసక్తిగా పనులన్నీ చేసేసుకుని వచ్చేసి కూర్చుంటారు. చెప్పండి అని వింటాం, చెప్పండి అని చెప్పేవాడు లేడు, వినేవాళ్ళు మేము ఉన్నాం. కానీ చెప్పండి అని వింటాం. ఎక్కడన్నా వారానికి ఒకసారి కానుకేస్తారు. వాళ్ళు విన్న ప్రతిసారి కానుక వేయకుండా వెళ్ళరటానికి. ఆదివారం కానుక కాదు, విన్న వాక్యం అప్పుడల్లా కానుకేసి వెళ్తారట. వాళ్ళ ఆసక్తి చూస్తే ఎన్ని గంటల వరకు ఉంటుందంటే నేను ఆగిపోయేంతవరకు వాళ్ళకి వెళ్ళరు, వింటూనే ఉంటారు. అప్పుడు అంటున్నాడు అన్న, ఎన్నో ఊర్లో ఎంతోమందికి వాక్యం వినాలని దప్పికలిగిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరు డేర్ చేయట్లేదు వెళ్ళడానికి. అక్కడ వీళ్ళకి బాప్టిజం మోర్ దెన్ 100 పీపుల్కి బాప్టిజం ఇచ్చాడు. అప్పుడే ఆ అబ్బాయి వెళ్ళి అక్కడ సునీల్ బాప్టిజం ఇవ్వడానికట తెల్లవారుజామున 5 గంటలకు లెగిసి బాప్టిజానికి వెళ్ళాలట. ఎందుకంటే జనాలు లేచే లోపల కార్యక్రమం అవ్వకపోతే కొట్టేస్తారు, పాస్టర్లు చంపేసే పరిస్థితి ఉంది అక్కడ. ఛత్తీస్గఢ్లో యాంటీ కన్వర్షన్ లా ఉంది అక్కడ. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన చర్చెస్లో లోపల బ్యాప్టిజం టబ్స్ ఉన్న చర్చెస్లో పాస్టర్లు క్లియర్గా చెప్పేస్తారు, మేమేమో వెళ్ళిపోండి అంటున్నారట. మేము ఇవ్వం. పోనీ ఆ పాస్టర్లో ఆ బయటకు వస్తున్నారంటే రావట్లేదండి, మీరు ఎవరన్నా మా దగ్గరికి వస్తే చెప్తాను, లేకపోతే వెళ్ళిపోండి అంటున్నారు. అటువంటి పరిస్థితి పాస్టర్లలో భయం ఉంది పాపం. సంఘస్థులు బయట ప్రజల్లో యేసుప్రభు నిజమైన దేవుడట, ఆయనకి ప్రార్థన చేసుకుంటే నా పాపాలు క్షమింపబడతాయట, నా జీవితం మారుతుందట అని ఎంతోమందికి ఉంది, కానీ చెప్పేవారు లేరు. యేసుప్రభు అక్కడ ఉన్న వారి పరిస్థితిని చూసి ఎంత ఆసక్తి చూపించి వాళ్ళ ఆసక్తి చూపిస్తున్న బట్టి యేసయ్య కొన్ని రోజులు కొంతకాలం ఫుడ్ని కూడా స్కిప్ చేసి వాక్యం చెప్పాల్సి వచ్చింది. భోజనం చేయడానికి టైం ఉండకుండా ఉండేదట, అంత ఆసక్తి వాళ్ళు చూపిస్తున్నారు. ఈ రోజుని కూడా ప్రపంచంలో వాక్యం వినడానికి ఆసక్తి చూపే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వెళ్ళి బోధించేవారే లేరు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, we should have zeal to do the work of God's kingdom. దేవుని రాజ్యం కొరకు ఆసక్తి. ఇక మూడో ఆసక్తి, యేసయ్యలో ఉన్న మూడో ఆసక్తి మనం చూస్తే the zeal for the righteousness, నీతిగా బ్రతకాలనే ఆసక్తి. ఇది కూడా మనందరం కూడా దేవుణ్ణి అడిగి పొందుకోవాల్సిన ఆసక్తి. zeal to live a righteous life. ఎంత రైచియస్గా యేసు ప్రభు జీవిస్తే ఒక పబ్లిక్ స్క్వేర్లో అందరిలో రోడ్డు నడి మధ్యన అందరికీ ఛాలెంజ్ చేసి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు, కమాన్ ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు. ఒక్కడు రాలేకపోయాడు. హీ లెడ్ ఏ రైచియస్ స్పాట్లెస్ బ్లేమ్లెస్ లైఫ్.
అందరిలో ఛాలెంజ్ చేసి నిలబడగలిగిన వాడు యేసయ్య. ఎందుకు నిలబడమే కాదు, అలా మీరు నిలబడాలని మనకు బోధిస్తున్నాడు. లీడ్ ఎ రైచియస్ లైఫ్. నీకు ఒక ఆకలి వేయాలా, నీకో దప్పిక వేయాలి. ఆదివారం మంచి మటన్ కూర, చికెన్ కూర, బిర్యానీ మీద ఆసక్తి ఎలాగ ఉంటుందో అంతకంటే ఆసక్తి దేని మీద ఉండదు తెలుసా? ప్రభువా, ఈ రోజంతా ఒక్క అబద్ధం ఆడకుండా ఉండగలిగే శక్తివా, ₹1 లంచం తీసుకోకుండా ఉండగలిగే శక్తివా, ఎవరికి లంచం ఇవ్వకుండా నేను నీతిగా నిలబడగలిగే శక్తివా, పని అయిపోవడానికి ఏదో ఒకటి చేసేస్తున్నాం కానీ వాటిలో నిలబడడానికి శక్తివా, శోధన వచ్చినప్పుడే కదా మేము నిలబడాలి, అటువంటి శక్తివా. అందుకనే కొండ మీద చేసిన ప్రసంగంలో యేసు ప్రభు 5వ అధ్యాయం మత్తయి సువార్త 5:6 ఏముంటుంది? నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఎటువంటి ఆకలి కావాలంటే మనకి? నీతి కొరకు ఆకలి, నీతి కొరకు దప్పిక, రైట్యస్గా క్రీస్తుని పోలి జీవించడానికి దప్పిక కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ 4వ ఆసక్తి, యేసు ప్రభువులో ఉన్న 4వ ఆసక్తి ఏంటో తెలుసా? ఒక పాపి మీద ఉన్న ఆసక్తి. యేసయ్య రోషం కలిగిన దేవుడే. యేసయ్య తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడు, ఏమాత్రం పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుడే. ఆయన పాపాన్ని ఎంత అసహించుకుంటాడో పాపిని అంత ప్రేమించే దేవుడు. అదేనా? ఆయన పాపాన్ని ఎంత అసహించుకుంటాడో పాపిని అంత ప్రేమించే దేవుడు. మన పాపాలు విడిచిపెట్టి కొంచెం నీతిమంతులుగా మారిపోతే చాలు, పాపం చేసేవాడిని ఎలా కిందకి చూస్తాం మనం. యేసు ప్రభు ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు, ఎరుకో పట్టణంలో ఒక ఫేమస్ పాపకు ఆయన ఉన్నాడు. ఎవరైనా అసలు ఆ వృత్తినే పాపపు వృత్తిగా భావిస్తారు యూదులు. ఏ వృత్తి? ట్యాక్స్ కలెక్టర్, సొంకపు గుత్తదారులు. అందులోనూ ఇతడు లంచాలు తీసుకోవడంలో ఫేమస్. వెళ్ళడమే యేసు ప్రభు ఆ జక్క ఇంటికి వెళ్తుంటే వెనకాతలు గొసగొసలు వినబడుతున్నాయి యేసయ్యకి. ఏంటినా ఈ ఎరుకోలో ఎంతమంది భక్తులు ఇల్లు ఉంటాయి, ఎవరింటికి వెళ్ళకుండా ఈడింటికి వెళ్తున్నాడు అంటే ఈ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనా? ఈ పాస్టర్ గారు డబ్బులు ఉన్న వాళ్ళే కనబడతారు కానీ మామూలు కనబడరా? రాసేస్తారు కదా స్క్రిప్ట్, స్క్రిప్ట్ రాసేస్తూ ఉంటారు. యేసు ప్రభు వెళ్ళి నీ ఆస్తి నమ్మేసి నాకు ఇచ్చే, నాకు కానుకలేసి అన్నాడా? బేదలకు ఇచ్చే అన్నాడు కానీ ఆయన ₹1 తీసుకోలేదు. వెనకాతల నుంచి గొసగొసలు ఆడుతున్నారు. గొసగొసలు ఏంటండి? మనసులో ఉన్న తలంపులు కూడా ఆయన ఎరిగినవాడు. సింపుల్గా ఆ లొంగ చూసి ఒకే మాట అన్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకై మనిషి కుమారుడు వచ్చాడు అన్నాడు. లోకాసువార్త 19వ అధ్యాయం 10వ ఏముందండి? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభువులో ఉన్న మరొక ఆసక్తి ఏంటంటే ద జీల్ ఫర్ ద లాస్ట్ పీపుల్. ద జీల్ ఫర్ ద లాస్ట్ పీపుల్. త్రాగుబోతులకి, తిరుగుబోతులకి, వ్యభిచారులకి, దొంగలకి, వీళ్ళందరికీ దేవుని ప్రేమను, దేవుని వాక్యాన్ని పంచాలి. ప్రజలు అసహించుకుంటున్న వారిని మనం ప్రేమించాలి. పాపులను ముద్రేసిన వారి పట్ల మనము హృదయం కలిగి ఉండాలి. దట్ ఈస్ ద జీల్ ఆఫ్ ఏ ట్రూ క్రిస్టియన్. క్రీస్తులో ఉన్న ఆ యొక్క ఆసక్తి మనలో ఉండాలి. ఆ ఆసక్తి చివరిగా 5వదిగా మనం యేసయ్యలో చూసినట్లయితే చివరిది ఏంటంటే, అన్నిటికన్నా పెద్ద ఆసక్తి ఏంటంటే ప్రాణాన్ని బలిగా ఇచ్చే ఆసక్తి. యేసయ్య అంటాడు, నా ప్రాణాన్ని ఎవడు తీసుకోలేడయ్యా. నోబడీ కెన్ టేక్ అవే మై లైఫ్. ఐ హ్యావ్ ద పవర్ టు గివ్ అండ్ టు టేక్ ఇట్ బ్యాక్. నా తండ్రి ద్వారా నేను ఇక్కడికి రాకముందే, భూమి మీదకి రాకముందే ఆ యొక్క అధికారంతో నేను వచ్చానయ్యా అంటాడు. చదువున్నమాట యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 మనం చూసినట్లయితే, నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినని. యేసు ప్రభు తన దైవత్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మానవులు ఒక మానవునికి వచ్చినప్పుడు ఆ దైవత్వ లక్షణాలు కూడా, దైవత్వం యొక్క శక్తి, దేవుడు చేస్తాడండి? దేవుడు చావగలడా? దేవుడికి చావు ఉంటుందా? లేదు. కానీ యేసు ప్రభు చచ్చిపోయాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన దేవుడై ఉండి దేవుని దైవ మహిమను విడిచిపెట్టి వచ్చాడు. సమస్త మానవుడిగా మారిన మనిషి చచ్చిపోతాడు కానీ దేవుడికి చావు లేదు. ఒక మనిషిగా నీలా నాలా ఎన్ని బాధలు, ఎన్ని బలహీనతలను అన్నీ అనుభవించాడు యేసయ్య. ఆయన యేసయ్య దేవుడు కాబట్టి చేసాడని సింపుల్గా కొట్టేద్దు.
ఆయన దైవత్వపు శక్తిని విడిచిపెట్టి మానవునిగా వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు దేవుడు ఒక వరం ఇచ్చాడు, ఒక తండ్రి ద్వారా ఒక గిఫ్ట్ పొందుకున్నాడు. నాయన, ఎప్పుడన్నా నీ యొక్క ప్రాణం అక్కడ పరిస్థితిని భరించలేదంటే ప్రాణం ఇచ్చి నా దగ్గరికి వచ్చేయచ్చు నువ్వు అంటే, యేసుప్రభు తొందరగా ప్రాణం వదిలేసాడండి. మనకు కనుక అటువంటి గిఫ్ట్ ఇస్తే, ప్రభా టేక్ మై లైఫ్, సింపుల్. కాదు, నువ్వు ఖచ్చితంగా సిలువెక్కే ప్రాణం తీయాల, ప్రాణం పోవాలి నీదంటే, ఉదయం ఎన్ని గంటలకు ఎక్కాడు సిలువ వేసాయా? 9 గంటలకు ఎక్కాడు. ఎన్ని గంటల ప్రాణం పోయింది? చేతిలో ఉంది, ఆయన చేతిలో జస్ట్ ఒక స్విచ్ చేయడం అంతే. ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగించ, ఆ మాట ముందే చెప్పచ్చు కదా. 3 గంటలకు సిలువ ఎక్కిన వెంటనే, లార్డ్ ఫాదర్ టేక్ మై లైఫ్, అయిపోయింది, ఫినిష్. ప్రాణమా పో అంటే పోయేది కాదు అది. మనం చచ్చిపోవాలనుకో ఎంత కష్టం అండి. చచ్చేవాడిని బ్రతికించడం కష్టమే, బ్రతికేవాడిని చంపడం కూడా కష్టం. మనల్ని మనం చంపుకోవడం ఎంత కష్టం. కొంతమంది చచ్చిపోవాలని ఉంటుంది కానీ ఎలా చచ్చిపోవాలని ఆలోచిస్తారు. ఇంత నొప్పి కూడా లేకుండా హ్యాపీగా ఎలా చనిపోవాలా. క్రైస్తవులకి అది దేవునికి వ్యతిరేకం కాబట్టి ఆత్మహత్య, అసలు క్రైస్తవులు ఆత్మహత్య చేసుకోరు, అది వేరే విషయం. ఒకవేళ చచ్చిపోవాలనుకునే వాళ్ళు కూడా ఈజియెస్ట్ వే టు బి కిల్డ్ ఎలాగా అని అనుకుంటారు. ఏదైనా సరే కొట్టుకుని సావాలే కదా అని అనుకుంటారు. కానీ యేసుప్రభుకి అది లేదు. యేసుప్రభు కొట్టుకుని సావాల్సిన పని లేదు, చక్కగా చచ్చిపోవచ్చు హ్యాపీగా, ప్రభు నా ఆత్మను తీసుకొని. కానీ యేసుప్రభు చివరి రక్తపు బొట్టు కారేంతవరకు కూడా ఆయన సహించాడు, భరించాడు. యేసుప్రభు ఇచ్చిన యేసుప్రభు యొక్క త్యాగం. కాబట్టి యేసుప్రభులో ఉన్న 5 ముఖ్యమైనటువంటి ఆ ఆసక్తులు. నెంబర్ 1 చెప్పండి ఒకసారి, దేవుని మందిరము గురించిన ఆసక్తి. రెండోది ఏంటి చెప్పండి? తండ్రి చిత్తం నెరవేర్చే ఆసక్తి. మూడోది ఏంటి చెప్పండి? కష్టమైన నష్టమైన అన్కాంప్రమైజ్డ్గా నీతిగా బ్రతకాలన్న ఆసక్తి. నాలుగోది ఏంటి చెప్పండి? ఒక పాపి పట్ల రక్షించాలనే ఆసక్తి, పాపి పట్ల ఆసక్తి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 5వది ఏంటి చెప్పండి? మనందరినీ రక్షించడానికి ప్రాణాన్నే బలిగా చేసే ఆసక్తి. అదే ఆసక్తి తన శిష్యులు తీసుకున్నారా? ప్రభా పైన 4 పర్లేదు కానీ లాస్ట్దే కష్టం ప్రభా. ఏంటి 4? లాస్ట్ది ఏంటి? ప్రాణాలను ఇచ్చే ఆసక్తి. ప్రాణాలను ఇచ్చే ఆసక్తి. యేసు ప్రభు శిష్యులు పైన 4 తీసుకున్నారా? 5 కూడా తీసుకున్నారా? యేసు ప్రభు శిష్యుల్లో అత్యాసక్తి కలిగి యేసయ్యను వెంబడించిన శిష్యులు ఎవరు చెప్పండి? అందరికంటే 12 ఎక్కువ ఆసక్తితో యేసుని వెంబడించిన వాళ్ళు. ఇన్నర్ సర్కిల్ పేతురు, యాకోబు, యోహాన్. ఇందులో ఆ ఇన్నర్ సర్కిల్లో ఆ ముగ్గురులో పేతురు కాదు. పేతురు గారి పేరు ఎలా చెప్తారండి? ఆయన ఎవరు బాబు నాకు తెలియదు బాబాయ్ అన్నాడు కదా ఆయన్ని. ఇద్దరే, యాకోబు, యాకోబు ఎంత ఆసక్తి కలిగినవాడంటే అందరికంటే ముందు హతసాక్షి అయినాడు యేసు ప్రభు కొరకు. ఫస్ట్ చంపబడిన శిష్యుడు యాకోబు. మరి యోహాను అందరూ పారిపోయిన సిలువ దగ్గర ప్రభువు చనిపోయేటప్పుడు ఆయన పాదాల యొద్దే ఏడుస్తూ నిలబడిన శిష్యుడు యోహాను. ఎంత ఆసక్తి కలిగిన శిష్యులు అంటే వీళ్ళు యేసు ప్రభుని ఏది కోరలేదు, ఒకటే కోరారు. ఆశ్చర్యపడే కోరిక. వీళ్ళ కానీ వీళ్ళ తల్లి కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడిగారు? ప్రభువా అదివి ఇదివని నేను ఏం అడగను కానీ నీ రాజ్యంలో ప్రభువా నా కొడుకులు ఒకరిని నీ కుడివైపున ఇంకొకరిని. అవును ప్రభా అది చాలు ప్రభు మాకు అంటున్నారు. ఆవిడ యేసు ప్రభు ఒకటే అడిగాడు వాళ్ళని, మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలుసా? ఒకటి అడుగుతాను చెప్పండి, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? ప్రభా నువ్వంటే తాగుతావు, మేము ఎక్కడ అన్నారా? ఒక్క సెకండ్ ఆలోచి, ఆఫ్ కోర్స్ వి విల్ డ్రింక్ అన్నారు. అంటే త్రాగబోయే గిన్నెలోని త్రాగగలరంటే అర్థం ఏంటండి? నేను జ్యూస్ తాగుతాను, గ్రేప్ జ్యూస్ కొంచెం మీరు ఇస్తే తాగుతారనా? ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళకి తెలుసు దాని మీనింగ్. ఆ జూయిష్ ఫ్రేజ్ వాళ్ళకి అర్థమైపోయింది. నేను పొందబోయే శ్రమను మీరు పొందగలరా అని అర్థం దానికి. వాళ్ళు ఏమన్నారు? నువ్వంటే అంత శ్రమ పొందుకుంటాం, మేము ఎక్కడ పొందుకుంటాం అన్నారా? చదవనమాట. ఎంత ఇమ్మీడియట్గా వారు ఎంత చక్కగా ఆ యొక్క జవాబు ఇచ్చారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనం.
మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. అంతే, ఒక్క మాటలో ఎస్ వి విల్ డ్రింక్. నీ పరలోక రాజ్యం చేరి నీ పక్కన కూర్చునే భాగ్యం ఇస్తానంటే మామూలుగా కాదు ప్రభు, నువ్వు ఎలాగ చచ్చిపోవనో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. కాబట్టి యేసు ప్రభువులు ఎటువంటి జీల్ ఉందో, యేసు ప్రభువులు ఎటువంటి ఆసక్తి ఉందో, వీళ్ళు కూడా అదే ఆసక్తి చూపించారండి. యేసు ప్రభు 12 మంది శిష్యులు కూడా ఒక కొవ్వొత్తు లాంటి వాళ్ళు అండి. కరిగిపోయేంతవరకు వెలిగిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరిగిపోతూ కాలిపోతూ కరిగిపోతూ మండుతూ వెలుగుతూ ఉన్నారు, వెలిగిస్తూనే ఉన్నారు. దట్స్ ద సాక్రిఫైస్. అటువంటి స్పిరిట్ వాళ్ళకు ఉంది. ఓ ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుని పేరే ఆసక్తి కలిగిన శిష్యుడు, ఒకని శిష్యుని పేరే జెలస్. హీఈస్ ద మ్యాన్ ఆఫ్ జెలస్. ఎవరైనా ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటుంది. ఎవరు చెప్తారా? అతని పేరే జెలస్. అతని పేరు 12 మంది శిష్యుల పేర్లు రాసినప్పుడు అతని పేరు పక్కన ఎప్పుడు కూడా ఏమో రాసిపడంటే తెలుగులో జెలోతీయుడైన సీమోను అని రాయి ఉంటుంది. సీమోను పేతురు కాదు, జెలోతీయుడైన సీమోన్. ఇంగ్లీష్లో జెలాట్ అని ఉంటుంది. జెలాట్ అంటే అర్థం ఏంటంటే అది కూడా జెలస్లోంచి వచ్చిన మాటే. చదువుదాం ఒకసారి చదవండి. లోకాసు వార్త 6వ అధ్యాయం 15వ వచనం. లోకాసు వార్త 6వ అధ్యాయం 15వ వచనం ఏముందమ్మా? మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను. చాలు. మనం చాలాసార్లు జెలోతే అనబడిన సీమోన్ అని చాలాసార్లు చదివామా లేదా? చదివాం. ఒకసారి అపోస్తలుల కార్యం 1:13 చదవమ్మా. యాక్ట్స్ చాప్టర్ 1:13. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను. చాలు. ఇక్కడ కూడా జెలోతే అనబడిన సీమోను. మనం ఎన్నోసార్లు జెలోతే అనబడిన సీమోను, సైమన్ ద జెలాయిట్ అని చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడన్నా ఆలోచించామా జెలోతే అని ఎందుకు వచ్చిందని? మగ్దలేనే మరియా అంటే ఏమిటి? మగ్దలేన ఊరికి చెందిన మరియా. చాలు. మనకి అంతకన్నా ఇన్ఫర్మేషన్ ఎందుకు మనకి? అరిమితయి యోసేపు అంటే అరిమితయ్య ప్రాంతానికి చెందిన యోసేపు. అయిపోయింది, చాలు మనకి. అల్ఫై కుమారుడని యాకోబు అంటే వాళ్ళ నాన్న అల్ఫై, అంతేనా? తీమై కుమారుడైన బర్తీమై అంటే వాళ్ళ నాన్న తీమై పుట్టాడు కదా బర్తీమై. ఇక్కడ సైమన్ ద జెలాయిట్ అన్నాడు. ది జెలాయిట్ అనే మాట ఎందుకు అన్నాడు? ఇక్కడ జెలోతే ఇక్కడ తెలుగులో ఏమేమి రాయబడిందమ్మా? జెలోతే. చదువు అది. జెలోతే అనబడిన సీమోను అంటే అర్థం ఏంటో తెలుసా? జెలోతే అనే మాట ఇంగ్లీష్లో జీల్లోంచి వచ్చింది. ZEALOT, జెలాట్. జీల్ అంటే జెలస్ అంటే అర్థం ఏంటంటే యూదుల్లో ఒక గ్రూప్ ఉన్నారండి, వాళ్ళందరినీ జెలోతీయులు అనేవారట. ఎవరండి ఈ గ్రూప్ అంటే? ఉదాహరణకి అందరూ ఒకే ఏరియాలో ఉండొచ్చు, కానీ వీళ్ళ టీడీపీ అండి, వీళ్ళ వైఎస్ఆర్ అండి. అంటే అందరూ ఒకే అవ్వచ్చు, ఒకే మతం అవ్వచ్చు, ఒకే కులం అవ్వచ్చు, ఒకే ప్రాంతం అవ్వచ్చు, కానీ రాజకీయ పార్టీ వైజ్ ఒక్కొక్క వేరు గ్రూపులు అయిపోతారు. అలాగే అదే యూదులు అదే పరిచయాలు అవ్వచ్చు, కానీ కొంతమంది జెలాయిట్స్ ఉన్నారు, జెలోతీయులు ఉన్నారు. జెలోతీయులు అనే మాటకు అర్థం ఏంటంటే పీపుల్ హూ ఆర్ వెరీ జెలస్ ఫర్ దేర్ ట్రెడిషన్, ఫర్ దేర్ ఫేత్, ఫర్ దేర్ లా అండ్ ఫర్ దేర్ రిలిజియన్. వారి మతము నిమిత్తము ఎంతో అత్యాసక్తి కలిగిన వారు. అందుకని మీకు జెలోతే అనబడిన అనే చోట క్రింద ఫుట్ నోట్ ఉంటుంది బైబిల్లో. చదవండి, ఫుట్ నోట్ ఏముంది? మతాభిమాని. అది జెలోతే అంటే అర్థం ఏంటి చెప్పండి గట్టిగా? మతాభిమాని. వాళ్ళ మతం కొరకు ఎంతో ఏమన్నా చేస్తారు. యోధా మతం కొరకు ఏమన్నా చేస్తారు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి? అటువంటి యోధా మతాభిమాని ఏమైపోయాడు ఇప్పుడు చెప్పండి? క్రైస్తవుడు అయ్యి యేసు ప్రభు శిష్యుడు అయిపోయాడు. ఇది ఎలా ఉంటుందంటే కొంతమంది సాక్ష్యం చెప్తారు. క్రిస్టియానిటీ అంటే ఇష్టం లేని RSS నాయకులు కొంతమంది
ప్రభుని వెంబడించిన వాళ్ళు ఉన్నారా లేరా? ఎస్, నేను విన్నాను సాక్ష్యం. ఒక స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీలో నుండి యేసు ప్రభుని నమ్ముకుని ప్రభులోకి వచ్చిన వాళ్ళు అలా రావడం ఎంత కష్టమో, ఒక జలేతీయుడు క్రైస్తవుడు అవడం అంత కష్టం. మామూలుగానే యూదులకి వాళ్ళ మతం అంటే చాలా స్ట్రాంగ్ ఫేత్ ఉంటుంది. ఆ ఫేత్ నుంచి బయటికి రారు. అందులో నుంచి వచ్చి క్రీస్తుని వెంబడించి క్రీస్తు బోధకుడు అయిపోయి అపోస్తులు అయిపోవడం అనేది ఎంత కష్టం. జలోతీయుడు కరెక్టే, అతడు జలోత్. ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా జలోటే. ఎలాగ తెలుసా? జలోతీయుడు అంటే ఏంటి? మతభేది. యోధా మతంలో నుంచి క్రీస్తు కొరకు జలోతీయుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అదే మాటలు నేను మీకు చెప్తున్నాను. మనము కూడా క్రీస్తు కొరకు జలోతీయులుగా మారాలి. క్రీస్తు నిమిత్తమైన ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. సౌలుని తీసుకోండి, ఎక్కడ కూడా సౌలు జలోతీయుడు అని రాయబడలేదు, కానీ జలోతీయులకున్న లక్షణాలు అన్నీ సౌల్లో ఉన్నాయి లేవా? చెప్పండి. జలోతీయులు అంటే ముఖ్యమైన లక్షణం ఏంటంటే యోధా మతం కొరకు ప్రాణాలు పెట్టేస్తారు, ప్రాణాలు తీసేస్తారు. సౌల్లో ఉంటుంది ఈ లక్షణాలు, సుస్పష్టంగా ఉన్నాయి. ఆయన ఎంత పెద్ద మాట మాట్లాడాడంటే, సాధ్యమైతే దేహ సంబంధమైన నా జాతి ప్రజల కొరకు క్రీస్తునన్నా వదిలేస్తానేమో అని అంత పెద్ద మాట అన్నాడండి. ఎంత పెద్ద మాట! చదవన్న మాట. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడు అవుతాను అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. అది క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనైనా అయిపోతానేమో కానీ నా దేహ సంబంధమైన నా యోధా జాతి, నా జాతి, నా జాతి, నా జాతి అన్నాడు. చివరికి దేవుడు ఏం చేశాడంటే ఆ జాతి నుండే సెపరేట్ చేసేసాడు. దేవుడు సెపరేట్ చేయాలి కదా, ఆ జాతి అతను వెలేసింది. ఒక మాటలు చెప్పాలంటే అంతేనండి. ఆ యోధా జాతే పౌలు గారిని వెలేసింది. మంచిగా మారి చెప్పిన ఈవెన్ క్రైస్తవులు కూడా వీడు కొత్త వేషం వేసాడు రానివారు. అప్పుడు దేవుడు అన్నాడు, నాయనా కంగారు పడద్దు, నువ్వు ఎవరో తెలియని ప్రజల దగ్గరికి నేను పంపుతాను. అప్పుడు ఇంటర్నేషనల్ మిషనరీ అయిపోయాడు పౌలు గారు. ఇంకా యోధా జాతిని మానేసి ఎవడైనా నువ్వు యూదుడువా, నేను యూదుడినే, నువ్వు యూదుడు కాదు, నేను యూదుని కాదు, నువ్వు ధర్మశాస్త్రం పాటిస్తున్నావా, నేను ధర్మశాస్త్రం, నువ్వు ధర్మశాస్త్రం పాటించట్లేదా, నేను పాటించట్లే, మరి ఏంటయ్యా అన్నిటికీ నేను అంటావు, వాట్ ఈజ్ యువర్ ఎజెండా అండ్ వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే ఒకటే మాట అంటాడు, ఏ విధము చేతనైనాను కొందరినైనా క్రీస్తులోనికి నడిపించడానికి అందరికీ అందరి వాడినైతే దేవునికి స్తోత్రం కలుగును గాక. మారిపోయింది ఇప్పుడు. అప్పటి వరకు నా జాతి, నా జాతి, నా జాతి అన్నాడు. ఆ జాతి లేదు, ఏమీ లేదు, ప్రభువులో కొంతమంది తెస్తే చాలు. చదవన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. 1 Corinthians chapter 9 and verse 19 says, నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. అది యూదులను సంపాదించుకొని యూదుల్లో యూదుడిగా కలిసిపోయాను. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. చాలు. మీరు ధర్మశాస్త్రం పాటిస్తున్నారా? నేను వాళ్ళతో కలిసిపోతాను. మాకు బాగా ధర్మశాస్త్రం వచ్చండి. మీరు ధర్మశాస్త్రం నుంచి బయటకు వచ్చారా? నేను వచ్చేసానండి. ఏంటో అక్కడ వాళ్ళు అంటున్నా, ఇక్కడ వీళ్ళు అంటున్నాం అంటే నా ఎజెండా ఒకటేనండి. ఎంతకంటే గొప్ప మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం మీకు చెప్పడమే. అదే క్రీస్తు మార్గం, అదే కృపా సువార్త. కొందరినైనా క్రీస్తులో నడిపించడానికే అందరికీ అందరి వాడినైతే అన్నాడు. ఇంకో మాట ఏమో తెలుసా? అందరికీ దాసుడినైతే అంటాడు. ఇది ఇంకా కష్టం. నీతో నీ ఇష్టాలతో కలిసిపోవడం ఒకటైతే, నీకు దాసునిగా మారిపోవడం ఒకప్పుడు ఏంటి ఈయన క్యారెక్టర్, ఒకప్పుడు ఏంటి నీ యాటిట్యూడ్? హింసకుడను, దోషకుడను, హానికరుణ్ణి ఎవడొచ్చిన చంపేయడం ఈయనకి పెద్ద కష్టమేం కాదు. అటువంటి వాడు దాసునిగా మారడం అంటే ఎటువంటి జీలు కలిగిన వాడు. చివరికి ఒక మాట అంటాడు, నా ఆసక్తి ఎటువంటిదంటే ప్రభు నిమిత్తమైన నా ప్రాణము నాకు ఏమాత్రము ప్రియమైనది కాదంటాడు. ఎంత చక్కటి మాట అండి. చదవండి ఒకసారి ఆ మాట. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనంలో పౌలు గారి యొక్క జీల్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఏముందండి? అయితే దేవుని కృపాసు వార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. నా ప్రాణమును ఎంత మాత్రము కూడా నాకు ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు నా ప్రభు సేవ కొరకు.
ఈ రోజున అటువంటి ఆసక్తి మనకున్నదా? డు వీ హ్యావ్ దట్ జీల్? ఇఫ్ నాట్, అడుగుదాం ప్రభుని, ప్రభువా నాకు అటువంటి ఆసక్తి కావాలయ్యా, ఒక ట్రూ క్రిస్టియన్గా నీ కొరకు జీవించాలనే ఆసక్తి నాకు ఇవి ప్రభువా. అటువంటి ఆసక్తితో జీవించిన పౌలు గారు గలతీ సంఘానికి ఏమన్నాడు తెలుసా? గలతీ సంఘస్థులారా, నేను మీతో ఉన్నప్పుడు చాలా ఆసక్తిగా ఉంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నేను మీ దగ్గర నుంచి వెళ్ళి వేరే ఊరు వెళ్ళిన తర్వాత కూడా ఆ ఆసక్తి కంటిన్యూ చేస్తున్నారా? కొంతమంది దేవుని మందిరంలో ఉన్నప్పుడు చాలా జలస్ క్రిస్టియన్స్, దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఆసక్తికరమైన క్రైస్తవులు. ఇదే ఆసక్తి ఇంట్లో ఉంటుందా? ఇదే ఆసక్తి ఆఫీసులో ఉంటుందా? ఇదే ఆసక్తి మన ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు ఉంటుందా? ఇదే ఆసక్తి మన వీధుల్లో జీవిస్తున్నప్పుడు అదే ఆసక్తితో మనం బ్రతుకుతున్నామా లేదనేది బిగ్ క్వశ్చన్. చదవండి అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. Galatians chapter 4 and verse 18 says, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. అది నేను మీ దగ్గర ఉన్నప్పుడే కాదు, నా కుమారుడా నా కుమార్తె, నా యాబ్సెన్స్లో కూడా మీరు ఆసక్తి కలిగి ఉండండి, సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున మన క్రైస్తవ్యం మనం చూస్తే మన సంఘాల్లో 100% క్రైస్తవులు ఎటువంటి వారంటే లవదోకియాలోని క్రైస్తవులాగే ఉన్నారండి. చెప్పండి, లవదోకియా క్రైస్తవు. లవదోకియా సంఘం ఎన్నో సంఘం అండి? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి రాసిన లేఖలు ఉన్నాయి కదా. అందులో మొదటి సంఘం ఏంటి? ఎఫెస్. 7వ సంఘం ఏంటి? లవదోకియా. లవదోకియా సంఘానికి ఏమని పేరు పెట్టచ్చు? దట్స్ ఎ లూక్ వామ్ చర్చ్. లూక్ వామ్ చర్చ్ అంటే నులువెచ్చని సంఘము. ఏ సంఘం అండి? చాలా సంఘాల్లో క్రైస్తవుల పరిస్థితి ఇదే, నులువెచ్చని క్రైస్తవ్యం. దేవుని మందిరంలో ధూమ్ ధామ్, అసలు మనంత భక్తిపరులు ఎవరు లేరు అన్నట్టుంటాం. దేవుని మందిరంలో ప్రార్థనలు చేస్తాం, పాటలు పాడతాం, వాక్యాలు బాగా ఉజ్జీవంగా ధ్యానించుకుంటాం. డూ వీ హ్యావ్ ద సేమ్ పర్సనల్ లైఫ్? వాట్ వీ ప్రీచ్ అండ్ వాట్ వీ మెడిటేట్? మనం ఏమి బోధిస్తున్నామో, ఏమి ధ్యానిస్తున్నామో మన ఇంటి దగ్గర పర్సనల్ లైఫ్స్ అలాగే ఉన్నదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? లవదోకియా సంగమా, నువ్వు వేడిగా ఉండు, చల్లారిపో. అంటే వేడిగా ఉండడం అంటే నా కొరకు నువ్వు ఫైరీగానే ఉండు, లేకపోతే నన్ను వదిలేసి లోకంతో కలిసిపో. కానీ నీతో ప్రాబ్లం ఏంటంటే అలా ఉండట్లేదు, ఇలా ఉండట్లేదు. ఆదివారం వేడిగా ఉంటున్నాం, సోమవారం నుండి ఐస్ ముక్క అయిపోతున్నాం. చల్లకు కూడా కాదు, ఐస్ క్యూబే. టోటలీ వరల్డ్లీనెస్ వచ్చేస్తుంది నీలోకి. మళ్ళీ ఆదివారంకి వచ్చేటప్పటికి మరలా వేడిగా. దిస్ ఈజ్ నాట్ ద లైఫ్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. నేను అటువంటి జీవితాన్ని ఉమ్మి వేసేదను, కాల్చి వేసేదను అన్నాడు. చాలా స్ట్రాంగ్గా తిట్టేసిన తర్వాత మళ్ళీ యేసుప్రభు ఏమన్నా తెలుసా? ఎంత స్ట్రాంగ్ ఎందుకు తిట్టాను తెలుసా నేను? బికాజ్ యు ఆర్ మై సన్. నేను ప్రేమించేవాడినే తిడతాను నాయన, నేను ప్రేమించేవాడినే కొడతాను, నేను ప్రేమించేవాడిని తిడతాను. కారణం ఏంటో తెలుసా? రోషం తెచ్చుకుంటామని. ఎందుకు? రోషం తెచ్చుకొని ఆసక్తి పెంచుకుంటామని. చదవండి, అదే లవదోకియాలు చెప్పిన మాటలు ఈ మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. పైన తిట్టాడు బాగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. తిట్టిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటి? చదవండి ఒకసారి. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. నేను ప్రేమించి నిన్ను శిక్షించి గద్దిస్తున్నాను. ఎందుకో తెలుసా? నీలో ఒకటి కలగాలి. ఏంటది? గట్టిగా అందరూ ఆసక్తి, జీల్ ఫర్ ద లార్డ్. ఆసక్తి కలిగి ఉండు, ఆసక్తి. సో చివరిగా ముందు తండ్రిలో ఉన్న ఆసక్తి చూసాం, 2 కుమారుని యేసయ్యలో ఆసక్తి చూసాం, 3 అపోస్తులలో ఆసక్తిని చూసాం. ఫైనల్గా అదే ఆసక్తి మనలో ఉంటే, యేసయ్య చూపిన ఆసక్తి మనలో ఉంటే మనం ఏం పొందుకుంటాం? జలస్ ఫర్ ద లార్డ్. నువ్వు స్టూడెంట్వా, కాలేజీలో చదువుకుంటున్నావా, లేక ఒక ఎంప్లాయీవా, ఒక వ్యాపారివా, ఎక్కడైనా సరే నువ్వు దేవుని కొరకు ఏమన్నా చేస్తున్నావా అనే ప్రశ్న. ఈరోజు మొదటి ఆరాధన అయిన తర్వాత ఒక యంగ్ గర్ల్ వచ్చింది నా దగ్గరికి. పాస్టర్ గారండి ప్రార్థన చేయండి. ఎందుకమ్మా? కొంచెం ఒంట్లో నీరసంగా ఉంది, ప్రార్థన చేయండి. నువ్వేం చేస్తున్నావు? పలానా కాలేజీ ఇంజనీరింగ్ చదువుతున్నానండి, పలానా ఊర్లో, సెలవులకు వచ్చింది.
అక్కడ చర్చికి వెళ్తున్నావా? వెళ్ళట్లేదండి, ఆన్లైన్లో ఫాలో అవుతున్నాను వాక్యాన్ని. కరెక్టే. వాట్ అబౌట్ ఫెలోషిప్? అక్కడ మీ కాలేజీలో క్రైస్తవులు, నీ గర్ల్స్ ఇంకా మీ హాస్టల్లో ఉంటారు ఎవరన్నా క్రైస్తవులు? ఉంటారండి. సో వై డోంట్ యూ హ్యావ్ ఏ ఫెలోషిప్? క్రైస్తవ అమ్మాయిలు ఇద్దరో ముగ్గురో చిన్న ప్రేయర్ సెల్ గ్రూప్ స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్తున్నాను. అలాగేనండి పాస్టర్ గారు, ఇప్పుడు వెళ్తున్నాను కదా, చేస్తాను. స్టార్ట్ ఇట్. నువ్వు అలా చేసావనుకో, ఇనుము చేత ఇనుము పదును పెట్టబడుతుంది. ఒకే అగ్గి నిప్పు రవ్వట ఒకటే ఉంటే తొందరగా ఆరిపోదు. 10 నిప్పులతో ఉంటే కుంపట్లాగా అది ఇప్పుడు మండుతూనే ఉంటుంది. కనుక యూ షుడ్ హ్యావ్ ఫెలోషిప్. స్టార్ట్ ఏ స్మాల్ ప్రేయర్ సెల్ గ్రూప్ ఇన్ యువర్ హాస్టల్ అన్నాను. అలాగేనండి అన్నది. ఈలో పక్కన ఉన్న అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అంటుంది, పాస్టర్ గారిని ప్రార్థన చేయండి. ఎందుకమ్మ ఎక్కడ కాదు, ఈరోజు నేను ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతున్నానండి. వెళ్తున్నాను. ఏ ఇంజనీరింగ్ కాలేజ్? ముందు ఆ అమ్మాయి చెప్పింది కదండి, ఆ ఇంజనీరింగ్ కాలేజీలోనే. ఆ అమ్మాయి తెలుసా? తెలియదండి. మీ సీనియర్ అక్క అదే కాలేజీలో నువ్వు వెళ్తున్నావు, నువ్వు కూడా ఆ యొక్క వెళ్ళి ఆమెతో పరిచయం చేసుకోపో. ముందు వెళ్ళింది కదా, అప్పటివరకు తెలియదట ఎవరో. ఇప్పుడు నువ్వు కొత్తగా వెళ్తున్నావు, ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ఆ అమ్మాయి అదే కాలేజీలో ఉంది. కొత్తగా వచ్చిన పిల్లలు నువ్వు, ఆల్రెడీ సీనియర్స్ పిల్లలు తన కలిస్తే మీదే ఒక చిన్న చర్చ అవుతుంది కదమ్మా మీ హాస్టల్లో. వై డోంట్ యూ స్టార్ట్ ఏ స్మాల్ సెల్ గ్రూప్? వై డోంట్ యూ స్టార్ట్ ఏ స్మాల్ ప్రేయర్ గ్రూప్? ఖచ్చితంగా చేసుకుంటాం ఫాస్ట్గా. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు డూ దాట్, నువ్వు అది చేయగలిగితే గాడ్ విల్ బ్లెస్ యువర్ లైఫ్. ఎందుకో తెలుసా? బైబిల్ ఒక మాట ఉంటుంది, నా పట్ల మీరు ఆసక్తి కలిగి ఉంటే నేను మీ కుటుంబాన్ని దీవించేస్తానన్నాడు దేవుడు. నేను మీ పిల్లలను దీవిస్తాను అన్నాడు దేవుడు. ఒక మంచి మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీలండి దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు మోయాబు స్త్రీలు చాలా అందంగా ఉన్నారని వ్యభిచారం చేశారు. దేవుడికి కోపం వచ్చి ఎంతమందిని చంపేశాడు? 24,000 మందిని చంపేశాడు దేవుడు. అంటే ఒక్క డెడ్ బాడీ ఉంటేనే అల్లాడిపోతాం, 24,000 డెడ్ బాడీలు అక్కడ ఉంటే ఎంత వేదన పడాలా, అల్లాడిపోవాలా. ఒకరి తర్వాత చచ్చిపోతూ ఉన్నారు వ్యభిచారం చేసిన వాళ్ళు, దేవుడు చంపేశాడు. మరి అది ఏ జబ్బు వచ్చిందో, ఎయిడ్స్ కంటే పవర్ఫుల్. ఎయిడ్స్ వచ్చినా కొంతకాలం బతుకుతున్నారు, తొందరగా చచ్చిపోతున్నారు. ఇలా ఎంత భయంకరంగా ఉన్నా మరలా ఇంకొకటి సిగ్గు లేకుండా అమ్మాయి బాగుందని చెప్పి మళ్ళీ ఇంకొక అమ్మాయిని తెచ్చుకుని వ్యభిచారం చేస్తాడు మోయాబీ స్త్రీని. ఎవరికి రోషం వచ్చింది? ఫినేహాస్ ముందు వెనక చూడలేదు. పెద్ద ఆయన మోషే గారికి చెప్తామా, తాతగారికి వద్దా, ఆలోచించలేదు. మంచి బల్లిమోటి తీసుకున్నాడు. ఎక్కడ విచారం చేయాలి, అది ఆ టెంట్లోనే అన్నారు. ఎల్లడో పైన దిగేసాడు అంతే. ఒక్క పోటుతో ఇద్దరిలో వెళ్ళిపోయింది ఆ బల్లో. వెంటనే మెసేజ్ ఎవరికి వచ్చింది తెలుసా? మోషేకి, అయ్యా ఫినేహాసు వాళ్ళని చంపేశాడు, వాళ్ళని పొడి చేసాడు అనలేదు. మెసేజ్ డైరెక్ట్ ఫ్రమ్ యెహోవా. మోషే గారు ఎక్కడో టెంట్లో ఉన్నారు. మోషే అని పిలిచాడు. ఏంటి ప్రభువా? నేను సహించలేని దానిని నా కుమారుడైన ఫినేహాస్ సహించలేకపోయాడు. నాకు అది చదివినప్పుడు చాలా ఒక మంచి మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది లైఫ్ టైం మీ కుటుంబంలో ఇంప్లిమెంట్ చేయండి. నేను సహించలేని దానిని నా కుమారుడైన ఫినేహాసు సహించలేకపోయి తాను స్పందించాడు కనుక నా కోపాన్ని నేను వెనక్కి తీసుకున్నాను. ఐ విల్ టేక్ మై జీల్ బ్యాక్. జీల్, అక్కడ కూడా జీల్ ఉపయోగించాడు. మీరు జీల్ అంటే పాజిటివే తీసుకోవద్దు. సేవ చేయడానికి జీలు కాదు, శిక్షించడానికి కూడా జీలు. చదవన్నమాట. ఒకసారి వెళ్దామా స్క్రిప్చర్లోకి? సంఖ్యాకాండానికి వెళ్ళండి ఒకసారి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనం చదువునా? అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చాలు. లాస్ట్ లైన్ చూడండి. అతడు తన దేవుని యందు ఆసక్తి గలవాడై అనే మాట తీసుకుందాం. ఆ తర్వాత ముందు నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాడు గనక అది తీసుకుందాం. చివరిగా 3 అతడు చేసిన
కార్యము, అతడు చేసిన కార్యం. ఇదే మన కుటుంబంలో చూద్దాం ఒకసారి. మన కుటుంబంలో కానీ మన ప్రియుల మధ్య కానీ దేవునికి విరోధకరమైనది ఏదైనా మన కుటుంబంలో జరుగుతున్నప్పుడు నీవు నీ కుటుంబంలో రోషం కలిగిన క్రైస్తవుడిగా లేచి ఎందుకు ఈ తప్పు చేసావని ఆ కుటుంబంలో నువ్వు ఆ వ్యక్తిని శిక్షించావనుకోండి, శిక్షిస్తే గట్టి లాగా గోమే కొడతావు అంతే. అంతగా ఏం చేస్తాం? చంపేస్తాం ఏంటి మనం? చేసామనుకోండి ఏమవుతుందో తెలుసా? పైనుంచి చూస్తున్న దేవుడు అనుకుంటాడట, నేను కొడదామని చేయెత్తే లోపల నాడు కొట్టాడు కాబట్టి నా కోపాన్ని వెనక్కి తీసుకుంటాను. చూడండి, ఫినెహాసు చంపితే ఎంతమందిని చంపాడు? 2 చంపాడు. దేవుడు చేయెత్తితే ఎంతమంది చచ్చారు అక్కడ? 24,000 మందిని చంపేశాడు దేవుడు. మనిషి కోపానికి దేవుని కోపానికి డిఫరెన్స్ ఎన్ని రెట్లు చూసారా? ఎక్కడ 2, ఎక్కడ 24,000 మంది. మనం కొడితే, మనం డిసిప్లిన్లో మనం ఇంట్లో వాళ్ళని గద్దెస్తే ఆ రేంజ్ ఒక రేంజ్లో ఉంటుంది. దేవుడి కోపం వచ్చిందంటే ఫ్యామిలీ బతుకుంటుందో లేదో కూడా తెలియదు, ఆ వ్యక్తి బతుకుంటాడో లేదో కూడా తెలియదు. అట్టి కోపం రాకుండానే ముందే మనం రియాక్ట్ అవ్వాలి. ముందే మన కోపం ఎందుకని ఈ కోపం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీల్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద లవ్ అండ్ కన్సర్న్. అది గుర్తుపెట్టుకోండి. మన ఆసక్తి దేంతో నింపబడాలా? కోపంతో, ద్వేషంతో, క్రోధంతో కాదు, ప్రేమతో, కన్సర్న్తో, బాధ్యతతోనే ఆ యొక్క ఆసక్తి మనకు కావాలి. చివరికి దేవుడు ఫినెహాసుకి ఇచ్చిన బహుమానం ఏంటి చెప్పండి? అతడు చేసిన కార్యమును బట్టి 4 తరాలు అతని తర్వాత నా సన్నిధిలో నేను నిలబెడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ ద రివార్డ్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ జెలస్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు ఆసక్తి కలిగిన వాడికి దేవుడిచ్చిన రివార్డ్ ఇదే. నీ కుటుంబంలో, నీ ఇంట్లో దేవుని కొరకు ఆసక్తిగా నువ్వు ఉంటే, ఫినెహాస్కి ఏ దేవుడో నీకు నాకు అదే దేవుడు. ఫినెహాస్కి ఏ రివార్డు ఇచ్చాడో నాకు నీకు అదే రివార్డు ఇచ్చే దేవుడు. కుటుంబం కొరకు ఆసక్తి కలిగి దేవునిలో కుటుంబాన్ని నడిపించడానికి ఆసక్తి కలిగి ఉన్నావు. నువ్వు చదువుతున్న కాలేజీలో, నువ్వు ఉంటున్న హాస్టల్లో దేవుని కొరకు ఆసక్తిగా నువ్వు నిలబడితే దేవుడు నీ జీవితాన్ని నిలబెట్టేస్తాడు. నా సహోదరి సహోదరుడా, వేరెవర్ యు ఆర్, నువ్వు నిలబడు, నలుగురు నిలబెట్టు, నీ 4 తరాలు నిలబెడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏంటి? నువ్వు నిలబడు, నలుగురిని నిలబెట్టు, దానికి ఏంటి రివార్డు? 4 తరాలు నిలబెడతాడు దేవుడు. 4 తరాలు నిలబెడతాడు దేవుడు. అందరూ అలాగే ఉన్నారు కదా, నువ్వు వాళ్ళు కలిసిపోమాక, నువ్వు దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు రోషం కలిగి నిలబడు. ఫినెహాసుని జ్ఞాపకం చేసుకో. యెహూ మీకు తెలుసా? ఎవరికన్నా యెహూ ఎవరండి? రాజైన ఆహాబు భార్య అయినటువంటి యెజబెలు ఇశ్రాయేలు దేశాన్ని బయలుదేవతలతో నింపేసి దేవుని విరోధంగా చేస్తే, దేవుడు యెహూను లేపితే యెహూ మొత్తాన్ని ఊడ్చిపడేశాడు. యెహూ రోషం కలిగిన వాడుగా దేవుని పట్ల ఆసక్తితో వస్తున్నాడు. యెహూని ఎదుర్కొని వచ్చినది ఎవరు తెలుసా? యెహూ రథం మీద వెళ్తున్నాడట, వచ్చినట్టు వేస్తున్నాడు, చంపుతున్నాడు. ఈ లోపల యెహూని ఎదుర్కోవడానికి వచ్చినాడు ఎవరు? రేకాబు కుమారుడైన యెహోనాదాబు వచ్చాడట. రేకాబు కుమారుడైన యెహోనాదాబుని ఇలా చూస్తూ తెలుసు ఇద్దరికే. ఒకటే మాట అన్నాడు యెహూ, నువ్వు నాతో సమాధానంతో ఉన్నావా? యెహోనాదాబు, అఫ్ కోర్స్ నీతో నేను సమాధానంగా ఉన్నాను, అయితే చెయ్యు అన్నాడు. ఇచ్చాడు. రా నా రథం మీద ఎక్కన్నాడు. ఎక్కాడు. యెహూ పక్కన ఎవరు కూర్చున్నారు? యెహోనాదాబు కూర్చున్నాడు. యెహోనాదాబుకి ఇచ్చిన మాట ఏంటి తెలుసా? నౌ ఐఎమ్ గోయింగ్ టు షో మై జీల్ ఫర్ గాడ్, సి అన్నాడు. అంతే, ఒకటే మాట. నా దేవుని కొరకు నేను ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నానో నువ్వు చూస్తావా అన్నాడు. చూస్తానన్నాడు. పదని చెప్పి యెజబెల్ని, ఆహాబు పిల్లల్ని మొత్తాన్ని సర్వనాశనం చేసి పాడేసి, చంపి పాడేసి, అక్కడున్న బయలుదేవత విగ్రహాలను తీసి పాడేసి మొత్తం ఇశ్రాయేల్ అందరినీ దేవుని వైపు తిప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ మై జీల్ ఫర్ ద లార్డ్. ఇది ఎవరు చూశారు? యెహూ ప్రక్కన ఎవరున్నారు అమ్మా? ప్రక్కనే యెహోనాదాబు ఉన్నాడు. తర్వాత మీరు చదువుకోండి, 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. సరే చదువు, తర్వాత చూద్దాం. ప్రక్కనున్న యెహోనాదాబుకి ఆ 15-16 వచనాలు, 16వ వచనం చదువుతాను చూడండి. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథము మీద వారు అతని కూర్చుండబెట్టిరి. ఎవరు కూర్చున్నారు ఇప్పుడు యెహూ రథం మీద? యెహోనాదాబు. చూడండి,
చర్చ్ యొక్క గొప్పతనం అదే. మీరు సంఘంగా కూడటం మానొద్దు అన్నాడు బైబిల్. ఇందాక నేను ఒక ఇంజనీరింగ్ చదివే పాపను ఏమన్నాను, చర్చికి వెళ్తున్నావా అన్నాను. ఏమన్నది? వెళ్ళట్లేదు అన్నది. మరి ఎలాగంటే ఆన్లైన్ ఉంది కదండి, ఆన్లైన్లో ఫాలో చాలు అన్నానా? అనలే. ఆన్లైన్లో వర్డ్ వెళ్తుంది, బట్ వాట్ అబౌట్ ఫెలోషిప్? ఒకవేళ మీ చర్చ్ మీ హాస్టల్ నేను పంపినా నీకంటూ ఒక ఫెలోషిప్ ఉండాలా. ఆ ఫెలోషిప్ ఏమో తెలుసా? ఒకరి ద్వారా ఒకరు పురికొల్పబడతారు, ఒకరి ద్వారా ఒకరు ఎంకరేజ్ చేయబడతారు, ఇద్దరు ఆత్మీయంగా ఎదుగుతారు. వై డోంట్ యూ స్టార్ట్ ఏ స్మాల్ ప్రేయర్ గ్రూప్ ఇన్ యువర్ హాస్టల్ విత్ ద క్రిస్టియన్ గర్ల్స్? క్రైస్తవ బిడ్డలతో అన్నాను, స్టార్ట్ చేస్తానన్నది. ప్రభు ఆ బిడ్డకు సహాయం చేయుగాక. దానివల్ల లాభం ఏంటి తెలుసా? చూడండి, యెహూ నాయకు జీలంటో చూపిస్తాను చూడన్నాడు, చూసారా? ఆ తర్వాత యెహూ ఆ తరంలోనే చూపించాడు. పక్కనున్న రేకాబు కుమారుడు అని యెహోనాదాబు తన జీలు 200 సంవత్సరాలు చూపించాడు. అది అయాన్ షాపన్స్ అయాన్ అంటే, అది చర్చ్ అంటే యెహూలో ఉన్న ఆ యొక్క ఆసక్తి అంటించాడు. అంటించలేదా? ఎవరికి అంటించాడు? యెహోనాదాబు కంటించాడు. యెహోనాదాబు ఎంతమంది కంటించాడు తెలుసా? ఈ యెహోనాదాబు కాలానికి ఇర్మియా కాలానికి 200 సంవత్సరాల తేడా, టైం గ్యాప్. ఇర్మియా కాలానికి వచ్చేటప్పటికి వన్ ఫైన్ డే దేవుడని యెహోవా ఇర్మియా అన్నాడు. ఏంటి ప్రభా? అది అక్కడ ఊరావతలు ఉన్నారు చూసారా, రేకాబీయులు, వాళ్ళని పిలిచిరా కొంతమందిని అన్నాడు. పిలుచుకొచ్చాడు. ఏం చేయమన్నాడు? ఫుల్గా మందు పోయించి అన్నాడు వాళ్ళని. ఎక్కడ? దేవుని మందిరం పక్కనే పాస్టర్ గారి గదులు ఉంటాయి, గదిలో పెట్టి మంచి ద్రాక్షరసం ఫుల్గా పోయించు తాగమని చెప్పాను. ఫుల్గా వేసాడు మంచి వైన్. తాగండి అంటే ఒకడో గ్లాస్ ముట్టడే. అరే తాగండి అయ్యా, ఫ్రీ అయ్యా. ఫ్రీగా వస్తే ఏదైనా తాగుతారు. ద్రాక్షారసం మంచి మత్తి ఇచ్చే ద్రాక్షారసం ఇస్తే ఒక్కడో గ్లాసు ముట్టట్లేదు. అప్పుడు అంటారు ఈ రేకాబు, అయ్యా మమ్మల్ని సెలెక్టివ్గా పిలిచిన మేమే కాదు, మా పాలెంలోకి వెళ్ళి ఒక్కడిని కూడా నువ్వు తాగించలేవు అయ్యా. అంటాడు, మా పితరుడైనటువంటి రేకాబు కుమారుడైన యెహోనాదాబు చనిపోతూ మాకు ఇచ్చిన మాట, నాకు పుట్టిన పిల్లల్లో నా జాతి ప్రజలు ఎవ్వడు కూడా మందు జోలికి వెళ్ళకూడదని చెప్పాడయ్యా. యెహూ ప్రక్కన కూర్చున్న యెహోనాదాబు కాలానికి ఇర్మియా కాలానికి 200 సంవత్సరాల సుమారు డిఫరెన్స్. 200 సంవత్సరాల తర్వాత ఈ కాలంలో ఉన్న వాళ్ళకి ఆ యెహోనాదాబు అంటే ఎవరైనా చూసారా? యట్ దే ఫాలోడ్ దేర్ ఫోర్ ఫాదర్. ఇర్మియా ఆశ్చర్యపోతాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇర్మియా యెహోనాదాబు రేకాబీలకి ఏమిచ్చాడయ్యా? గజం భూమి కూడా ఇవ్వలేదు. యట్ ఏ మెటీరియల్ బెనిఫిట్స్ ఇవ్వకపోయినా ఎంత గౌరవం కలిగి ఉన్నారు చూసారా తమ పితరుడి పట్ల. ఇశ్రాయేలుకి నేను ఏమి ఇచ్చాను? సమస్తం ఇస్తూనే ఉన్నాను, అయినా ఎవడన్నా మాట వినట్లేదు. మీకు వాళ్ళకి తేడా చూడు. వెళ్ళి వాళ్ళకి చెప్తావు, వాళ్ళ తరాలు నా మందిరంలో సేవకులుగా ఉంటారని చెప్పు రేకాబీలతో. నేను వాళ్ళని దీవిస్తున్నా. బికాజ్ యు ఆర్ జెలస్ ఫర్ యువర్ ఫోర్ ఫాదర్స్ వర్డ్. యథార్థంగా మీరు జీవించారు. కాబట్టి బిఫోర్ ఐ క్లోజ్ మై వర్డ్స్, అందరికీ నేను చెప్పే మాట ఒకటే, దేవుని కొరకు ఆసక్తి కలిగి జీవిద్దామా? మనం మాత్రమే కాదు, మన తర్వాత 4 తరాల కన్నా ఎక్కువగానే ఆశీర్వదింపడతాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే దేని కొరకు ఆసక్తి కలిగి ఉండమంటో చెప్పు నాయనంటే, దేవుడు ఒకటే మాట్లాడాడు కొండ మీద చేసిన ప్రసంగంలో, నా రాజ్యమును నా నీతిని, ఈ రెండిటిని ప్రాక్టీస్ చేయండి చాలు, ఇంకా అన్నీ సెట్ అయిపోతాయి. మీకు కావాల్సినవి అన్నీ మీ అంట పరిగెడతాయి. దేవుని రాజ్యం కొరకు ఆసక్తి కలిగి ఉందాం, దేవుని యొక్క నీతిగా జీవించడానికి ఆసక్తి కలిగి ఉందాం. ఆ విధంగా ఆసక్తిగా బ్రతకటానికి దేవుని పరిశుద్ధాత్మ శక్తి కొరకు దేవునికి ప్రార్థన చేద్దాం. యేసయ్య కృప నిన్ను నన్ను యేసయ్య రాజ్యము కొరకు ఆసక్తి గలవారిగాను, యేసయ్య యొక్క నీతి కొరకు ఆసక్తిగా జీవించేవారుగాను జీవించటానికి మనకు సహాయం చేసి మనల్ని నడిపించి మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం తలలో వంచి. ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా నాకు అట్టి ఆసక్తి దయచేయండి ఆయన. నిలువెచ్చని క్రైస్తవునిగా నేను ఉండకూడదు ప్రభా, లూక్వామ్ క్రిస్టియన్గా నేను ఉండకూడదు ప్రభా. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదనే విధంగా, నీ రాజ్యాన్ని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. యేసయ్యా నీ కొరకు నీతిగా బ్రతకాలనే ఆసక్తి నన్ను భక్షించుచున్నది తండ్రి.
నీ మందిరములోనే కాదయ్యా, వాక్యం వింటున్నప్పుడే కాదయ్యా, తిరిగి మా ఇంటికి, మా హాస్టల్కి, మా కాలేజీకి, మా బిజినెస్ సెంటర్కి, మా ఆఫీస్కి, ఎక్కడికి వెళ్ళినా నీ కొరకు బ్రతకాలనే ఆసక్తితోనే బ్రతికే జీవితం ఇవి ప్రభుని ప్రార్థన చేయండి. మహిమగల మా తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. ఎన్ని సంవత్సరాలైనా ఇంకా రాజీ పడిపోయిన క్రైస్తవుని కానీ బ్రతికే కంటే అయ్యా, బ్రతికే ఈ మిగిలిన కాలమైనా ఎక్కడా రాజీ పడకుండా నీ రాజ్యం కొరకు ఆసక్తి, నీ కొరకు నీతిగా బ్రతికే ఆసక్తి, అబద్ధము మాట్లాడకుండా యథార్థంగా జీవించే ఆసక్తి మాకిచ్చి, మా ఆసక్తి ప్రకారంగా మేము బ్రతకటానికి నీ ఆత్మశక్తిని మాకు దయచేయండి తండ్రి. ఈ లోకంలో ఎన్నో ఆకర్షణలు ఉన్న వాటికి అతీతంగా యేసయ్య నిన్ను చూస్తూ, నిన్ను వెంబడిస్తూ, నిన్ను పోలి నడిచే అంతరంగ బాహ్య జీవితం మాకు దయచేయండి యేసయ్య. చేరవచ్చిన మమ్మల్ని అందరినీ, ఆన్లైన్లో వాక్యం విన్న వారందరినీ కూడా నీ వాక్యముతో ప్రతిష్ఠించి, అభిషేకించి, దీవించి, నీ వాక్యమును ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని ఆసక్తి కలిగి, క్రైస్తవ ఆసక్తి కలిగి జీవించి, క్రీస్తును పోలిన ఆసక్తి కలిగి జీవించే జీవితం మాకు అనుగ్రహించి, మాకు ప్రసాదించి, మమ్మల్ని దీవించి, మా చివరి శ్వాస వరకు యేసయ్య నీ ఆసక్తిలోనే మమ్మల్ని ఫలింపజేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.